స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సార్ సార్ ఫీలింగ్ సార్ ప్లీజ్ సార్ కొట్టొద్దు సార్. ఇదే కదా ఎందుకు నో పార్కింగ్ లో పెట్టావు సార్ గుర్తుందా? సార్ ప్లీజ్ సార్ అదంతా కుదరదు. తప్పైపోయింది స్టేషన్ వచ్చి తీసుకో. సార్ ఇంకెప్పుడు రాను సార్. సార్ సార్ మరి ఎక్కడ ప్లీజ్ వదిలేయండి కదా సార్. క్రికెట్ ఆడే హెల్మెట్ ని బండికి తగిలిస్తావా నువ్వు? సార్ ప్లీజ్ అన్ని బండ్లు ఎక్కించండి. ఇంకెప్పుడు రాను సార్ ప్లీజ్ సార్. అంటే 200 కిలోమీటర్ల వేగంతో వచ్చే క్రికెట్ బాల్ ని ఈ హెల్మెట్ తట్టుకున్నప్పుడు ఒక్కసారి కుదిరేయండి సార్. 50 ప్లీజ్ కిలోమీటర్ల వేగంతో వెళ్లే బండికి ఈ హెల్మెట్ చాలు సార్, అంటావు. చాలు సార్. సార్ సార్ వద్దు సార్ వదిలేయండి సార్. బండి ఎక్కింది, నువ్వు సార్ స్టేషన్ సార్ సార్ వద్దు సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఎంత డీల్ ఇస్తాను సార్ వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ఇంకెప్పుడు ఇలా రాను సార్. 500 నోటు స్వతంత్రం వచ్చేసింది తమ్ముడు. గాంధీజీ నేను ఒకేలా అవుతున్నాం కదా. 500 నోటు నుండి 5 రూపాయల నోటు వరకు అన్ని నోట్లలోనూ గాంధీ నవ్వుతూనే ఉంటాడు. కానీ మనమే సార్ చేతిలో ఉన్న నోటుకు తగ్గట్టుగా నవ్వుతున్నాం. సార్ 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 ప్లీజ్ సార్ ఎప్పుడు వీలింగ్ చేయండి సార్. సార్ సార్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. అదేంటి సార్ ఒక వీల్ని భుజం మీద పెట్టుకొస్తున్నారు? సార్ ఎప్పుడు చూసినా బ్యాక్ వీల్ లోనే బండి తోలుతున్నారు, అందుకనే ఫ్రంట్ వీల్ తీసుకొచ్చాను. బండి పుట్టావా బండరా పుట్టావా పరా. సార్, 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 ఇంకెప్పుడు చేయండి సార్. అయ్యగారికి పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్. అవును ఏ హింసరాజు వస్తున్నాడయ్యా. సార్ నమస్తే సార్. ఏంటయ్యా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడ సార్ మనం చేయవలసిన వసూళ్లను ముసుగు దొంగలు చేసేస్తున్నారు. మనం అడిగితే గుర్రుమని చూస్తున్నారు. అయినా వదులుతామా? వాళ్ళ దగ్గర నుంచి కూడా కొట్టేస్తున్నాం. సార్ ఆ బండిని తీసుకెళ్ళడానికి మాత్రం మనిషి రాలేదు సార్. ఆర్టీఓ ఆఫీస్ లో ఎంక్వైరీ చేసి ఎవరిదో కనుక్కోండి. నువ్వే పని చేయకు. ఎస్ సార్. ఎఫ్ఈజెడ్ బ్లాక్ విత్ గోల్డ్ ఆ బండి నెంబర్ ఎంతయ్యా? AP 05AU4132. అది నా సన్ బండి. మీ సన్ను నో పార్కింగ్ లో పార్కింగ్ చేశారండి. అలా అంటే ఇది సార్ ఇదే నెంబరు ఇదే కలర్ లో అక్కడ ఒక బండి. దొంగ బండి అయి ఉంటుంది సార్. ఏంటయ్యా ఈ ముసడు కన్ఫ్యూజ్ ఏం అర్థం చేస్తున్నాడు? కావట్లేదు సార్. సార్ ఈ రోజుల కుర్రాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని ఆ పెట్రోల్ ట్యాంక్ కవర్ ఉంది కదా దాని లోపల పెడుతున్నారన్నమాట. ఎవరో దాన్ని తీసి డూప్లికేట్ చేసుంటారు సార్. మీరు 50 బంధువని సార్ లేదు సార్ లేదు. ఇచ్చేలా మాట్లాడుతున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే ఆర్సీ బుక్ లో ఉన్న నంబర్ ప్లేట్ మీద ఉన్న నంబరు కరెక్ట్ గా ఉందా లేదా అని చూస్తున్నారు అంతేగాని ఇంజిన్ నంబరు చాసి నంబరు కంపేర్ చేశారా? ఇతని మాటలు వింటుంటే మనం పోలీస్ స్టేషన్ లో కాదు మెకానిక్ షెడ్ లో పనిచేయాల్సి వస్తుంది. సార్ ఒక్క నిమిషం. ఈ లోకంలోకి ముందుగా వచ్చింది దొంగే. అవును సార్. వాడిని కనిపెట్టడానికి వెనకాలే పోలీస్ వచ్చాడు. అవును సార్ అవును సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోలీస్ సెకండ్ ప్లేస్ లోనే ఉన్నాడు. పరువు తీసాడు. దొంగోడే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. హలో సార్ బండి గురించి ఒక చిన్న ఎంక్వైరీ. చెప్పండి, నేను నోట్ చేసుకుంటా. దీని డీటెయిల్స్ అడ్రస్ కావాలి సార్. చౌదరి నగర్ నంబర్ 19 నెహ్రూ నగర్. నువ్వే రాజానా? అవును సార్. ఎఫ్ఈజెడ్ బ్లాక్ విత్ గోల్డ్ అదే సార్ అది. నీ బండినా? ఎరా బండి నో పార్కింగ్ లో పెట్టి దాన్ని తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ రాకుండా అంత రాజకార్యం ఏంట్రా నీకు? నేను నో పార్కింగ్ లో పెట్టానా సార్? నా బండిపై 6 నెలలు అయింది సార్. పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఆ FIR కాపీ జెరాక్స్ కూడా మా ఇంట్లోనే ఉంది. FIR కాపీ తీసుకురా. సార్ ఇదిగోండి సార్. సార్ బండి దొరికిందా సార్? ఇంకా లోన్ అమౌంట్ కూడా కట్టలేదు సార్. ఆ లోన్ నేను కట్టాలా? న్యూమరాలజీని చూసి చూసి కొన్న బండి సార్. ఆ బండి తీసుకున్న తర్వాత నా లైఫే చేంజ్ అయిపోయింది. అవును, ఇప్పుడు పెద్ద అంబానీ అయిపోయాడు. బండిని సరిగ్గా చూసుకోవడం తెలియదు కానీ న్యూమరాలజీ అంట. ఏ స్టేషన్ లో ఇచ్చావు కంప్లైంట్? పక్కనున్న స్టేషన్ లో సార్. ఆ స్టేషన్ వెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుని ఆ స్టేషన్ రా. అక్కడ కూడా ఫార్మాలిటీస్ ఉన్నాయి తెలుసా? ఫార్మాలిటీసా? అర్థం కాలేదు. అర్థం కాలేదా? ఆ బస్ స్టాప్ లో ఒకడు ఒక అమ్మాయిని చంపేశాడు కదా, ఆ కేసు ఇడి మీద వేసేయ్. అయ్యో వద్దు సార్, అర్థమైంది.
ఎందుకు సార్ ప్రెస్ మీడియాని రమ్మన్నారు? అది కాదు సార్, ఎక్కడ ఏది కనపడకుండా పోయినా పోలీసు వాళ్ళు ఏది కనిపెట్టలేరని విలేకరులు చింపి పారేస్తున్నారు కదా. అందుకే ఫస్ట్ టైం ఒక బైక్ ని కనిపెట్టాం కదా, దాంతో ఒక గ్రూప్ ఫోటో దిగి పేపర్లో పబ్లిసిటీ ఇవ్వాలి. పదండి. సార్ బైక్ ని కనిపెట్టారు, ఎప్పుడు దొంగని కనిపెడతారు? అది కూడా త్వరలోనే కనిపెడతాం. మీరు కనిపెట్టరు కదా, దొంగని కనిపెట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. వచ్చి ఫోటో తీసుకొని పేపర్లో వేస్తే చాలు. స్టేషన్ లో పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి కదా సార్. పోలీసులు తక్కువ చేసి మాట్లాడడమే మీ పని. మేము కూడా మనుషులమే కదా. ఆ బైక్ దొంగ వెనకాల ఏమైనా నెట్వర్క్ ఉంటుంది మీ అనుకుంటున్నారా? ఊహలన్నిటికీ మేము సమాధానం చెప్పలేము. ఏనా తాగు. బండిని వస్తువుల్ని పోగొట్టేసి బాగా మూత్రం తాగినట్టుగా తాగు. ఒక బైక్ కోసం లోపల కూర్చోమంటావా? అన్నా కూర్చోనా? ఓయ్ మన మనిషిని మర్యాద ఇస్తుంటే ఓవర్గా చేస్తున్నా పగిలిపోతే. మేము అంటారికి టిక్కాలోనే ఐస్ క్రీమ్ తిన్నవాళ్ళం. హాఫ్ లుంగి మడత పెట్టి కడితే హాఫ్ బాయ్ కి తెలుస్తుందా ఏంటి చెప్పు? టుమారో మార్నింగ్ న్యూ బైక్ లో న్యూ గెటప్ లో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. అది చూసి అందరూ దడదడలాడిపోవాలంతే. నువ్వు ఒక మనిషివి, మనిషి తగ్గట్టు మాట్లాడవయ్యా. నువ్వు గొప్పోడు అని అందరికి సలహాలు ఇస్తానా? మూసుకొని కూర్చో. రుద్ర ఎక్కడున్నాడు? అక్కడ బాత్రూమ్ లో ఉన్నాడు. ఏయ్, ఎవర్రా? ఓ నువ్వా? ఏంట్రా పొద్దునే బాత్రూమ్ కూడా పోకుండా? చిన్న పని ఉంది, బండి కావాలి. పోలీస్ గోల్ ఎక్కువ ఉందిరా. నువ్వు ఒక్కడివి. పోలీసు వాళ్ళకు భయపడుతున్నట్టు బాగా యాక్ట్ చేస్తున్నావే. ఇదిగో ఉన్నాయి చూడు, వీటిలో ఏదో చూసుకో. రేయ్, నేనేమైనా టీచర్ పనికి వెళ్తున్నానా? పవర్ బైక్ చూపించరా. కవాసిక్ అవెంజర్ 65cc ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. కొట్టానంటే ఎటకారం అయింది. ఎక్కడున్నా చూపించు. R135 ఇదిగో. ఫ్లైట్ లో వచ్చినా గానీ పట్టుకోలేరు. FCZ 350cc బుల్లెట్ రాకెట్ కంటే వేగంగా వెళ్తాయి. రేయ్, రేయ్, ఈ బండి సరిపోతుంది. ఈ బండిని సెలెక్ట్ చేసుకున్నావా? అయ్యో, చూడడానికి మామూలుగా ఉన్నా పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉంటది. రేయ్, డాడ్ గిఫ్ట్ అన్నగా వేస్తారు, నువ్వేంది గాడ్ గిఫ్ట్ అని వేస్తున్నా? బండి కొనడానికి నీ బాబు డబ్బిచ్చాడా? ఏదో దేవుడు కర్ణించాడు. గాడి గిఫ్ట్ అని ఎత్తికించకుండా బండి తీసుకొని పో. ఎటకారానికి తక్కువ లేదు. పద పద. చాలా రోజుల తర్వాత వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో గురి తప్పకూడదు. ఫాస్ట్ గా వెళ్ళు, ఫాస్ట్ గా వెళ్ళు, ఫాస్ట్ గా వెళ్ళు.
చెప్పరా జన, ఏంటి ఈ టైంలో? ఎన్నేళ్ళుగా ఈ పని చేస్తున్నాను. ఏ నీకే తెలీదా? నువ్వేమన్నా అమ్నీషియా పేషెంట్వా? కొత్తగా ఎవరైనా పనిలో పెట్టుకున్నావా? రేయ్ ఎదవా, నీకు చెప్పకుండా ఎవరిని జాయిన్ చేస్తాను? ఏ మన ఏరియాలో ఎవరన్నా కొత్తగా వచ్చారా? మన ఏరియాలో చేస్తే పర్లేదు, నా దగ్గరే కొట్టేశాడు. మన ఏరియా అన్నా ఫోరామాల పక్కన గణపతిరావు స్ట్రీట్ లో అన్నా. అన్నతోనే ఆడుకొని అన్నకు నామం పెట్టి వెళ్ళిపోయాడన్నా. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి ఆమ్లెట్లో పేపర్ ఎక్కువ అయిద్దని? వెళ్ళా. ఏ ఏరియా అన్నారా? అన్నరా ఎత్త మామా. అన్నా చెప్పనా? బోలో బాయ్ చెప్పనా? చెప్పన్నా చెప్పన్నా చెప్పనా? చెప్పనా అన్నా చెప్పు. అన్నా చెప్పనా? స్కెచ్ కొత్తగా ఎవరినైనా జాయిన్ చేశాడా? లేదన్నా, మన దగ్గర పని చేస్తుంది నలుగురు ఐదుగురే. ఏదన్నా సమస్య అన్నా? మన ఏరియా జన దగ్గర నుంచి ఎవరో ఐటమ్ తీసుకెళ్లారా? ఏంటన్నా నువ్వు అనేది? మన వాళ్ళ దగ్గర కూడా సారా? ఏమంటున్నావు అన్నా? మన ఏరియాలోనా? చంపి పడేయాల్సింది నా కొడుకుని. మన ఏరియాలో దొంగ నా కొడుక. ఎవడన్నా మన ఏరియాలో చైన్ స్క్రాచింగ్, మన ఏరియాలో చైన్లు కొట్టేస్తున్నారా? మన వాళ్ళ ఏంటి ఛాన్సే లేదన్నా. ఎప్పుడు జరిగిందన్నా? కాదన్నా, ఎన్ని సవర్లు ఏ ఏరియా? దొరికాడంటే కైమానే. ఒక నిమిషం అడిగి చెప్తానా బాయ్. వాపస్ ఫోన్ కొడతాం బాయ్. ఉండనా అడిగి చెప్తాను. దొరికాడంటే కైమానే. చెప్పనా? ఊళ్ళో మన వాళ్ళందరినీ కనుక్కున్నాను రా. అందరూ పాత వాళ్లే పని చేస్తున్నారు, కొత్తగా ఎవరు జాయిన్ అవ్వలేదట. ఏమంటున్నాను? రేయ్ వదిలేరా, కాలేజీ కుర్రాళ్ళ దగ్గర డబ్బులు లేక ఇలా చేసుంటారు. అవన్నీ నా కోటాలోకి రావు. వాడు కాలేజ్ కుర్రోడు కదన్నా, పక్కా కేడీ నెంబర్ 1. బైక్ లో ఎన్ని విన్యాసాలు చేశాడో తెలుసా? నాకు మనశాంతి లేకుండా చేశాడు. వదిలేరా, మందు కొట్టే నోరు దొంగతనం చెయ్యి ఊరికే ఉండదు. ఏదో రోజు దొరుకుతాడు, అప్పుడు ఒంగోబెట్టి కుమ్మేద్దాం. ఏమంటా? పెట్రా. ఏంటంట తెలిసిందా? ఏయ్ ఏంటి ఉదయాన్నే కుక్కని వెంటబడింది? ఊరుకోమా, ట్రైనింగ్ కి వెళ్ళాలని రెడీయా? అన్ని రెడీగానే ఉన్నాయి. ఇవిగోనమ్మా గుడ్లు తీసుకో. ఈ క్వార్టర్కి దాన్ని ఆమ్లెట్ చేసి టచ్చింగ్ గా పెట్టుంటే ఎంత బాగుండేది తెలుసా? గుడ్డు తీసుకున్నావా? శనక్కాయలు కూడా తీసుకో. వాటిలో ఆనియన్, టొమాటో, పచ్చిమిరపకాయ వేసి తింటే ఒక ఫుల్ బాటిల్ కొట్టచ్చు. వాటిని వేస్ట్ చేస్తున్నావు. నువ్వు పోలీస్ అయిన వెంటనే ఈ మనిషిని తీసుకెళ్లి లోపల వెయ్యి. ఎప్పుడు చూసినా తాగి తందనాలాడి వాగుతూనే ఉంటాడు. నీ పని నువ్వు చూసుకోవే. ఆయన ఎంత పెద్ద పోలీస్ అయినా నాలాంటి తాగుబోతు ఇచ్చే డబ్బులతోనే మీలాంటి వాళ్ళకి శాలరీ ఇవ్వాలి. ఇది పట్టుకో, ఇది పట్టుకో. ఈ మనిషి సంగతి తేల్చేస్తాను. డిజైన్ ఓకే కదా మేడం? నైస్ డిజైన్, ప్యాక్ చేయండి. థ్యాంక్స్ అండి. ఓకే.
చేస్తున్నారు? ఎవరైనా పట్టుకోండి ప్లీజ్, ఎవరైనా పట్టుకోండి. పట్టుకోవా? ఆ దొంగని పట్టుకోండి. ఎవరో ఫాలో చేస్తున్నారు. పోనీ పోనీ త్వరగా పోనీ. ఏయ్, మనల్ని ఫాలో చేస్తున్నారా? పోనీ పోనీ స్పీడ్గా పోనీ. పోనీ పోనీ త్వరగా. ఏయ్. బ్యాగ్ తీసుకెళ్తున్నాడు. బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరా నువ్వు మా దగ్గర కొట్టేస్తున్నావు? ఎవరో చెప్పు, చెప్పరా. అన్నా అన్నా కొట్టి చంపేకన్నా, ముందు ఏ గ్రూపో తెలుసుకుందాం. రే ఏం పేరు రా నీది? జపాన్. చెప్పానా ముక్కు మీద కుద్దనా? ఏయ్ ఆపు, ఏ ఏరియా రా నీది? చెప్పు, ఏ ఏరియా? రేయ్ దించరా. ఇప్పుడు దొరిపోయన్నా. ఏ ఏరియానో చెప్పరా. గాంధీనగరా? ఒరేయ్ పిచ్చోడా, అక్కడున్న సాయిబాబా గుళ్ళో దండం పెట్టుకొని విభూతి పూసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు ఏయ్ కదరా. ఆపు, నువ్వు ఐటమ్ కొట్టాలంటే పబ్లిక్ దగ్గర కొట్టరా, ఎందుకు మా దగ్గర కొడుతున్నావు? మీ దగ్గర కొట్టేస్తేనే సేఫ్టీ. ఏంటి సేఫ్టీనా? పబ్లిక్ దగ్గర కొట్టేస్తే వాళ్ళు పోలీస్ దగ్గరికి వెళ్తారు. మీ దగ్గర కొట్టేస్తే వెళ్ళరు. నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, మేం కష్టపడి శ్రమించి కొట్టేశాంరా. చావింట్లోనే శాంతి పూజ కావాలా నీకు యాదవా? చచ్చాడో ఏంటి? బతికే ఉన్నాడు. పేరేంట్రా? జపాన్ అంట. ఏ ఏరియా? గాంధీనగర్ అంట. మ్మ్. ఇవన్నీ మేము కనుక్కున్నాం, నువ్వు కొత్తగా ఏదైనా అడుగు. చూస్తే చదువుకున్నోళ్ళ ఉన్నావు. ఏం చదువుతున్నావు? రేయ్ దొంగ నా కొడుక, అడుగుతున్నానుగా. ఏం చదివావు? 8వ తరగతి. చెప్పాను కదరా, బాగా చదువుకున్నవాడు. ఏంటన్నా వీడి క్లాస్ పెడుతున్నావు లేకుండా? రేయ్ వాడిని చూసుకోండిరా. రండి. నువ్వు రారా జన. లేపండి. ఎందుకు నేను చేస్తారు, పాలిస్తారా? రేయ్ ఆగరా. కార్లో పడేయండి, తీసుకెళ్ళి. గట్టిగా పట్టుకో. మెల్లగా పా. నువ్వు ఎన్నేళ్ళుగా ఈ పని చేస్తున్నావు? ఎందుకు అడుగుతున్నావు? అడుగుతున్నాను కదరా. 10-15 ఏళ్ళకి చేస్తున్నాను. అందులో నేను నీకు ఎన్నేళ్ళు ట్రైనింగ్ ఇచ్చాను? 2 ఏళ్ళు ఇచ్చావు. ఈలోగా కొత్తగా ఒకడిని వెతికి మన టీంలో జాయిన్ చేసి 2 ఏళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం అవసరం అంటావరా? అయితే వాడిని నీ టీంలో జాయిన్ చేసుకో. ఏమంటున్నావన్నా? ఏయ్, మనతో గొడవ పెట్టుకున్న వాడిని చంపేయాలి, లేదంటే మనలో జాయిన్ చేసుకోవాలి. 2వ రూట్లో వెళ్దాంరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు వాడిని పచ్చి బూతులు తిట్టినా పొగుడుతున్నట్టే అనిపించింది. ముఖమోహన్ తెలియని పెట్టుకుంటే రిస్క్ అయిపోతుంది. నిన్ను జాయిన్ చేసుకున్నప్పుడు కూడా ఊరు వాళ్ళంతా రిస్క్ అని చెప్పారు. అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు? బాగున్నట్టు అనిపించట్లేదు. నేను చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. చెయ్యి. అదే చెప్పారు కదా, ఒప్పుకో. దీనికోసం క్యాంపస్ ఇంటర్వ్యూ పెట్టి మనిషిని తీసుకోవాలా ఏంటి? రై మూసుకుని వెళ్ళరా. మూసుకోమంటావు. జన నువ్వు రారా, చెప్పేది వినరా. మాతో జాయిన్ అవుతావా? నువ్వు కొట్టే ఐటమ్కి తగ్గట్టు డబ్బులు డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరే కొట్టేయచ్చు. రక్షించడానికి మేము ఉంటాం. పోలీసులకు దొరికిన తీసుకురావడానికి మనుషులున్నారు. ఏంటి ఆలోచిస్తున్నావు?
నువ్వు చేసిన పనికి చంపి పాతేయాలి. వదిలేశారు కదా, చెప్పు. సూపర్ రా, ఒప్పుకున్నాడు రా. రేపటి నుంచి నీకు ట్రైనింగ్ రా. ఒక్క అమ్మాయి మెడలో చైన్ ఉండకూడదు. స్టార్ట్ చేయండి రా. ఒక్క ఒలింపిక్ తప్ప బంగారం ఎక్కడున్నా కొట్టేయాలరా. ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పండి. అలా ముందుకెళ్ళి కుడి పక్క తిరగండి. స్ట్రీట్ లో ఎంతమంది నడిచి వెళ్తున్నారో చూడు. 6 లేడీస్ ఉన్నా. రేయ్ ఎక్కడ చూస్తున్నావురా? అందరూ అమ్మాయిల మెడ కిందే చూస్తారు, కానీ మనం కరెక్ట్ గా మెడనే చూడాలి. రేయ్ పావును తెంపేద్దామా? తెంపేద్దామన్నా? అరే అయ్యా, కొట్టేస్తారా ఏంటి? అందరూ చిన్నపిల్లలరా. మన టార్గెట్ ఎప్పుడు ముసలివాళ్లే. వాళ్ళ మెడలో తెంపితే పరిగెట్టలేరురా. అలా ముసలోళ్ళు లేకపోతే ఆంటీల్ని చూడాలి. వాళ్ళ చేతిలో పిల్లలు ఉన్నారా అని చూసుకోవాలి. చైన్ తెగ్గానే వాళ్ళ శ్రద్ధ ఆ పిల్లల మీదే ఉంటుంది, చైన్ మీద ఉండదు. పిల్లలు గనుక లేకపోతే సారీ కట్టుకున్న వాళ్ళని చూడాలి. చీరలో ఉంటారు కాబట్టి స్పీడ్ గా పరిగెత్తలేరు. పొరపాటున చుడిదార్ వేసుకున్న అమ్మాయి దగ్గర మాత్రం కొట్టేయాలని చూడకు. పోలీస్ మీద చెయ్యేస్తారా? ఎంత ధైర్యం నీకు? చూసుకుంటాను. ఎక్కడికి పోతావ్? PT ఉషాలాగా వేగంగా పరిగెత్తి మరీ పట్టుకుంటారు. రే, మన విషయాలు 3 ముసల్దై ఉండాలి. చీర కట్టుకోవాలి, పిల్లల్ని ఎత్తుకోవాలి, బొర్రలో పెట్టుకో. ఏయ్, ఆగరా. ఒరేయ్. అయ్యో, నా చైన్ ఎవరన్నా కాపాడండి. నా చైన్ తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరన్నా కాపాడండి. నా చైన్ తీసుకెళ్ళిపోతున్నారు. ఈనాటి బంగారం రేటు 1 గ్రామ్ ధర 4,000 రూపాయలు, ఒక సవరణకి 32,000 రూపాయలుగా అధిగమించింది. ఇది ఎన్నడూ లేనంత పెరుగుదల. అన్నా, ముసలావిడెళ్తుంది. నేను వెళ్ళి చేయి తెప్పేనా? రేయ్ నువ్వు ముసలి దానికి చేయి తెప్పేస్తావు, ఆ తర్వాత తిరుగుతుంది. మేమే అక్కడ చూడు కెమెరా ఉంది. ఇలాంటివి ఈ ఏరియాలో 4 కెమెరాలు ఉన్నాయి. అన్నిట్లో మనం రికార్డ్ అవుతున్నాం రేయ్, తెలుసా? ముందుగా దొంగతనం చేసేటప్పుడు CCTV కెమెరా వైర్స్ కట్ చేయాలి. అదేనా చేస్తాను. మూసుకొని పని చూడరా. వాడు రూట్ చెక్ చేసి ఓకే అన్న తర్వాతే ఐటెం కొట్టాలి. అర్థమైందా? ఎంగిరదవా, నీ మొహం కెమెరాలో పడద్దురా. నా చైన్ రా. నా చైన్ రా.
ఎలా ఉన్నావురా? బాగున్నాను. అందరూ మనవాళ్లేరా? రేపు సండే కదా, అందరూ ఎంజాయ్ చేయండి. అన్నా రేపు ఒంటరిగా పనిలోకి దిగుతాను. ఒంటరిగా వెళ్ళి జించేస్తావు. ఇంకా ట్రైనింగే పూర్తి కాలేదు. మేసం రానోడికి వయగారు కావాలట. ఈ ట్రైనింగ్ అంతా చాలు. సండే రోజు పని చేయకూడదురా, రిస్క్ ఎక్కువ ఉంటుంది. వాడేదో మందు కొట్టి వాగుతున్నాడు, నువ్వు చెప్పక్కర్లేదా? తెంపుదామని డిసైడ్ అయ్యాక సండే అయితే ఏంటి, మండే అయితే ఏంటన్నా? రే ఆ బోర్డు ఇలాగే. రేపు సండే సిటీలో జనం ఎక్కువ ఉండే చోటు ఒకటి బీచ్, రెండోది షాపింగ్ మాల్. బీచ్ లో 10 మంది దగ్గర ఓ పోలీస్ ఉంటాడు. అక్కడ పని చాలా రిస్క్. మన టార్గెట్ మాల్ మాత్రమే. సిటీలో మాల్స్ అన్ని చూస్తే ఒక 5-6 ఉంటాయి. ఒకటి ఈ ప్లేస్ లో ఉంది, ఫోరం మాల్. ఇంకోటి అంత పెద్దది కాదు, స్కైవాక్. మూడోది దాని పక్కనే ఉన్న అభిరామి మాల్. నాలుగోది ఇదిగో ఇక్కడుందిగా ఎక్స్ప్రెస్ మాల్. ఐదోది పైనున్న ఫీనిక్స్ మాల్. 6 హైవేలో ఉన్న స్పెన్సర్. 7వది ఇదిగో సిటీ సెంటర్. ఈ 7 మాల్స్ లో ఇక్కడున్న ఫోరం మాల్ వద్దు, ఎందుకంటే ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది. స్కై వాక్ ఆల్రెడీ మనం పని చేసేసాం, ఇక చేయకూడదు. అట్లీస్ట్ 1 మంత్ గ్యాప్ ఇవ్వాలి. పోలీసులు వాచ్ చేస్తూ ఉంటారు, అందుకని అక్కడ వద్దు. ఇక అభిరామి మాల్ మన స్కెచ్ పిల్లలు అక్కడే చేస్తున్నారు, అక్కడ మనం చేయకూడదు. చేస్తే వాళ్ళకి మనకి గొడవ అవుద్ది. మరి స్పెన్సర్ మాలో? అయ్యయ్యో మీ కాలానికి ఓకే, అక్కడికి ఇప్పుడు జనాలు రావట్లేదు. జనాలు రాని చోట మనకేం పని, తర్వాత చెప్పనా. ఇక్కడున్న ఫీనిక్స్ మాల్ కిందున్న సిటీ సెంటర్ 2 చాలా దూరం. అక్కడ పని చేసి తిరిగి మనం రావడానికి 2 గంటల పైనే పడుతుంది. ఐటమ్ చేతిలో ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అయితే సేఫ్ అయిన ఒకే ఒక ప్లేస్ ఇక్కడున్న ఎక్స్ప్రెస్ రెవెన్యూ. మా టీంలో ఇప్పుడిప్పుడే నువ్వు వెతుకుతున్నా, అందుకని నీ పని అక్కడే చెయ్యాలి. అర్థమైందా? లేదన్నా, రేపు బీచ్లోనే పనిలో దిగుతాను. ఏయ్, హయ్యర్ ఆఫీసర్స్ ఏరియారా, చాలా రిస్క్ రా. నువ్వెప్పుడు ఇంతేనా? అదంతా నేను చూసుకుంటాలే, మ్యాటర్ చెప్పు. ఆరెంజ్ కలర్ చీరలో వస్తుంది కదా, ఆవిడే టార్గెట్. సరే రేయ్ 1 నిమిషం లైన్ లో ఉండు. ఇదిగో రూట్ వచ్చాడు. అన్నా లాస్ట్ లెఫ్ట్ క్లియర్. రేయ్ లాస్ట్ లెఫ్ట్ క్లియర్ అట, ఓకే కదా? పడితే పట్టుకోండి పట్టుకోండి, వదలకండి, పట్టుకోండి వాడిని. నా చైను పట్టుకోండి. అయ్యో నా చైను, ఎవరైనా పట్టుకోండి. ఏయ్! అమ్మా! జాగ్రత్త అమ్మా. అన్నా బీచ్ లో ఒక ఆవిడ దగ్గర చైన్ కొట్టేసేటప్పుడు ఫిగర్ ని చూసి ఫ్రీజ్ అయిపోయాడన్నా. ఏయ్, మనలాంటి వాళ్ళు అమ్మాయిల్ని చూడకూడదురా. అమ్మాయిల్ని చూసేలాగైతే ఈ ఫీల్డ్ కి రాకూడదు. ఒక కుక్క తరిమినందుకే ఎంతలా భయపడిపోయాడు చూడరా వాడు. రేయ్
మహాభారతంలో అర్జునుడికి చిలక మెడ ఎలాగైతే కనిపించిందో అదే విధంగా మనకి అమ్మాయిల మెడ మాత్రమే కనిపించాలి. ఏంది అర్థమైందా? భలే చెప్పావురా మామా. ఆ, 19, 20 ఉన్నాయి, తీసుకువెళ్ళు. సరే సార్, ఏయ్, వస్తా. ఆగు. ఆ? కస్టమర్ లేకపోతే ఆ సిలిండర్ని తీసుకువెళ్ళి హోటల్కి అమ్మేసి ఒక వారం పాటు రొటేషన్ చేస్తావు చూడు. ఆ పని ఇక మీదట ఇక్కడ చేయకూడదు. అలాంటిదేం లేదు సార్, ఊరికే చెప్పాలని అవును, చెప్పండి. ఊరికి ఎవరు చెప్పారురా? మా ఇంటికి సిలిండర్ వేయమని చెప్పాను, వేసావా? మా ఆవిడ నన్ను చెప్పు తీసుకొడుతోంది. అయ్యో అలాగా సార్. ఆ, రేయ్, సార్ ఇంటి విషయం నేను ఎందుకురా చెప్పాను, చెప్పలేదు? నువ్వే మర్చిపోయావు. సారీ సార్. సారీనా? ఎంత పెద్ద గ్యాస్ ఏజెన్సీకి ఎలా ఓనన్ అయ్యాననుకున్నావు? అంత కష్టపడ్డాను. నీలాగా 2వ ఫ్లోర్కి వెళ్ళాలన్నా కూడా లిఫ్ట్ లో పెట్టి ఒళ్ళు అలసిపోకుండా అలా వెళ్లే పద్ధతి లేదు. 5వ ఫ్లోర్ అయినా సరే ఆ కాలంలో హనుమంతుడిలాగా భుజబలంతో తీసుకువెళ్లేవాణ్ణిరా. ఏయ్, నువ్వెందుకురా నవ్వుతున్నావు? అదా, ఆ కాలంలో నువ్వు ఎలా మోసేవాడవో ఊహించుకున్నాను. ఏయ్, చాలా చండాలంగా ఉందిరా, కానీ నీకంటే నేను బెటర్. పోరా. జపాన్ అన్న, పాదం వెళ్దాం. ఆయన అంతే. జపానా? రే రే రే, నాకు తెలియక అడుగుతాను. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన క్రికెట్ వీరుడు జాండీ రోడ్స్ తన కూతురికి ఇండియా అని పేరు పెట్టాడు. నువ్వేమో ఇండియాలో పుట్టావు. నీకెవడ్రా జపాన్ అని పేరు పెట్టింది? అదా సార్, జపాన్ వాడు చాలా చురుగ్గా యాక్టివ్ గా ఉంటాడు సార్. దానికి నీకు సంబంధం లేదు కదా, మరి ముందు ఎందుకు? నేను చెప్పేది వినండి సార్. వింటాను. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసా? ఇఫ్ యూ కాన్ డూ ఎనీథింగ్, నో బడీ కెన్ డూ ఎనీథింగ్ అని అయ్యో, చెప్పాలనుకుంటున్నారు. 4 రోజులు అవుతోంది, వివరంగా చెప్పు. జపాన్ వాడు ఏ పని చేయలేకపోతే ప్రపంచంలో ఎవడు ఏ పని చేయలేడు అంటున్నాడు సార్. నేను అంతే సార్. సరే సరే, తప్పుకోండి. సైలెన్సర్ పోకి ఎగిరిపోయినా ఉన్నా. సార్ ఆ. సిలిండర్ కింద సార్ ముద్దు పెడుతున్నారు. సిలిండర్ కి ముద్దు పెట్టానా? పోరా ఎదవా. అది సరే గాని వాడికెవడ్రా జపాన్ అని పేరు పెట్టింది? సార్ వాడి పేరు జపాన్ కాదు సార్, అయ్యప్ప. పేరు అయ్యప్ప అని రాసేటప్పుడు యా వదిలేసి జపాన్ జపాన్ అని తప్పుగా రాశాడు సార్. అప్పటి నుంచి వాడిని అందరూ జపాన్ జపాన్ అని పిలవడం మొదలు పెట్టారు. అలాగా? రే రే రే, నీకెవడ్రా జపాన్ అని పేరు పెట్టింది? చెప్పరా. అమ్మా, ఇక్కడ సరస్వతి అని నేనే. ఏమా, గ్రౌండ్ ఫ్లోర్ అడ్రస్ ఇచ్చి 2nd ఫ్లోర్ వచ్చి కూర్చుంటారా? కోప్పడకు బాబు, వరద నీరు వచ్చింది కదా, 1st ఫ్లోర్ వరకు వచ్చింది, అందుకనే 2nd ఫ్లోర్ కు మారాం. సరే సరే. 620. ఏంటి 620? ఆ? 400 కదా. మరి 220 రూపాయలు సబ్సిడీ తీసుకుంటున్నారుగా అకౌంట్ లో. 400 రూపాయలు ఉన్నప్పుడే అక్కడ ఇక్కడ అప్పు చేసి తీసుకున్నాం. ఇప్పుడు 620 అయింది. సరే సరే, ఇదిగో బాబు, ఆ? కాస్త దీన్ని తీసుకెళ్లి లోపల పెట్టు, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఇంకా నయం, వంట చేయమని చెప్పలేదు. చేతులు వేస్తావేట్రా? లేదండి, అది ఎంటీ సిలిండర్ అనుకుని. నా నడు నీకు ఎంటీ సిలిండర్ లా కనబడుతోందా? అబ్బాయి అది కాదండి. భారతి, ఎందుకు అతని మీద కోపడుతున్నావు? పాపం, అతను మన కోసం 2nd ఫ్లోర్ సిలిండర్ మోసుకొచ్చాడు. అతను అలా అనొచ్చా? నువ్వేం పట్టించుకోవు బాబు, అదో పిచ్చిది. ఇవిగో డబ్బులు తీసుకో, తీసుకో బాబు. చెత్తవదవా, నిన్న మా ఇంటికి వచ్చి సిలిండర్ డెలివరీ ఇచ్చినప్పుడు నా నడు మీద చెయ్యేశావు. ఈ రోజు నేను ఒంటరిగా వస్తుంటే ఫాలో అవుతావేట్రా? నీ మనసులో ఏమనుకుంటున్నావురా? డబ్బులు తీయడానికి వచ్చావు. ఈ రోడ్లో ఎవడైనా ఉన్నాడో లేదో చూసావా? ఏటీఎం బయట సెక్యూరిటీ గార్డ్ అయినా ఉన్నాడని చూసావా? నీకే తెలియకుండా ముగ్గురు నిన్ను కసిగా చూడడం కూడా నీకు తెలీదు. ఏటీఎంలో సెక్యూరిటీ లేకపోతే అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తావా? చూడు.
ఏటీఎంకి ఒంటరిగా వచ్చిన ఒక అమ్మాయి పరిస్థితి చూడు. చాలా ఇప్పుడంతా ఏటీఎం అంటే ఎనీ టైం మనీ తీయడం కాదు, అటెంప్ట్ మర్డర్ జరుగుతున్నాయి. నీలాంటి దానికి బాధ్యతగా వచ్చి హెల్ప్ చేశాను చూడు, మోహన్ చూడు. ఛీ! జాగ్రత్తగా ఇంటికెళ్ళు. నా మీద చేస్తావా? నేను ఎవరినో నీకు తెలియదు. రేయ్, నన్నే కొడతావంటరా నువ్వు? ఏంటయ్యా నువ్వు బాటిల్తో ఇంట్లోకి ఏ వచ్చా? ఆపే. 2 గంటలు లేటుగా వెళ్ళానని ఒకడు నన్ను కొట్టాడు. ఎందుకు కొట్టావని అడిగాను. ఆడపిల్లలకి రక్షణ లేదని నన్ను కొట్టాడు. వాడెవడో మంచోడే, నీలాంటి బాధ్యత లేని వాడిని కొట్టడంలో తప్పేంటంట? పోవే, పేజీలు డైలాగ్ మాట్లాడుతున్నావు విజయశాంతి లాగా. నాన్న వాడు చూడటానికి ఎలా ఉంటాడు? ఉండమ్మా, ఆలోచించి చెప్తాను. అన్నీ అవుట్ ఆఫ్ ఫోకస్ లో కనిపిస్తున్నాయి. ఆ, ఇలా 24 గంటలు తాగుతుంటే అవుట్ ఆఫ్ ఫోకస్ లోనే ఉంటుంది. కామెడీ చేయగా గుర్తుకొచ్చిందమ్మా. అయ్యో. వాడు గ్యాస్ ఏజెన్సీ యూనిఫామ్ వేసుకున్నాడు. ఏమయ్యా, అసలు ఇక్కడ నీ పనేంటి? ఏసీ రూమ్ లో పని, మెషిన్ నిండా డబ్బులు. ఇక్కడ బాగా నిద్రపోవచ్చు, అందుకే ఇక్కడ పనికి వచ్చాను నేను. చేసే పని సరిగ్గా చేయడం చేత కాదు, వెట్టకారం. కాసేపటి క్రితం ఎక్కడికెళ్ళావు? కాసేపటి క్రితం ఎక్కడికెళ్ళావయ్యా? అదే, మందు కొట్టాక మత్తెక్కింది. ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చి కూర్చున్నాను. డ్యూటీ టైంలో ఏంటి మందు నీకు? వచ్చే వాళ్ళ సేఫ్టీ చూడటమే కదా నీ పని. ఇంకోసారి డ్యూటీ టైంలో మందు కొట్టు. నాకు కిక్ దిగింది. వాడు జాబు పోయేలా చేస్తానమ్మా. నాకు ఒక చిన్న కన్ఫ్యూజనే. ఏంటి నీ కన్ఫ్యూషన్? మొదటి రోజు నీ ఇంటికి వచ్చాడు, నీ నడుం పట్టుకున్నాడు. 2వ రోజు నిన్ను ఫాలో అయ్యాడు. ఆ కోపంలో నువ్వు వాడిని కొట్టావు. వాడెళ్ళి మీ నాన్నగారిని కొట్టాడు. వాడు నీ నాన్నగారిని తెలిసి కొట్టాడా లేదా తెలియక కొట్టాడా అనేది కదా నీ డౌట్. చెప్పవే, మీరు ఏ గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ కొంటున్నారు? వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. నువ్వేనా భారతి అంటే? అవును సార్. అమ్మా, నా కంపెనీ పేరు వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ. ఈ భారత్ గ్యాస్ ఉంది కదా, దానికి ఈ ఏరియా డీలర్ని నేనే. మీ వాడేం చేశాడంటే ఈ భారత్కి పక్కనే ఒక ఐని పెట్టి భారతీ గ్యాస్ అని అన్ని సిలిండర్ల మీద రాసి పారేసి బండి తోలేస్తున్నాడు. అడ్డమైన వెధలు నాకు ఫోన్ చేసి భారతి దొరుకుతుందా అని అడుగుతూ ఉన్నారు. నాకేం అర్థమవుతుందంటే వాడు గ్యాసే అడుగుతున్నాడా లేక వేరే ఏదైనా అడుగుతున్నాడా అని నాకు అనుమానం వస్తుంది. ఈ విధంగా చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. అమ్మా, నువ్వు వాణ్ణి లవ్ చేస్తావో వాడు నిన్ను లవ్ చేస్తాడో నాకు తెలియదు, కానీ మీరిద్దరూ కలిసి నా గ్యాసు పోయేలా చేయకండి. అర్థమైందా? అర్థమైంది. బయలుదేరు. నగలు ఆడవాళ్ళకి అందమే, కానీ ఆ అందం మీకే ప్రమాదంగా మారకూడదు. చైన్ జాగ్రత్తగా లోపల వేసుకో. నాకు ఏమైంది ఈ మజా, నాకు ఏమైంది సందది వేలలో నోటిలో నీ పేరే అడలి, మనసులో ఏంటో పిచ్చి పట్టింది. ఇలాగా ఎన్నడూ జరగల అంత మారిపోయి, ఎందుకన్నో తెలియదో ఏం చెయ్యాలో తెలియదో, చెప్పే మాట వినకనే నా మనసు లాగలే. హరి చామంతి చామంతి నిన్ను చూస్తేనే నా మనసే లాగి చూస్తేనే ఏం చెయ్యాలి? హరి వయ్యారి వయ్యారి నీ చూడగా
పిచ్చి పట్టింది ఇలాగా ఎన్నడు జరగల అంత మారిపోయి ఎందుకన్నో తెలియదో ఏం చెయ్యాలో తెలియదో చెప్పే మాట వినకని నా మనసు లాగలే హరి చామంతి చామంతి నిన్ను చూస్తేనే నా మనసు లాగే చూస్తేనే ఏం చెయ్యాలి హరి వయ్యారి నీ చూడగా నీ నవ్వ వేళ నీ బదులుగా ఏల నిలిచెను ఆ రోజేమో వాడు నా దగ్గర దొంగతనం చేసిన వాడి దగ్గర నుంచి నా చైన్ని కాపాడి ఇచ్చాడు. కానీ ఈరోజు అదే వ్యక్తి ఇంకొక ఆవిడ మెళ్ళో ఉన్న చైన్ని లాగేశాడు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. నువ్వు కరెక్ట్గా చూసావా వాడేనా? ఆ, నాకు తెలిసే. సర్లే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? 1, 2, 3 నువ్వు కరెక్ట్ గా లెక్క పెట్టుకోరా. అలాగే. జపాన్ గారు ఉన్నారా? అమ్మా, వాడిక్కడ పని చేయడం మానేశాడు. వాడు ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలీదు. వాడిక్కడ లేడు, నువ్వు వెళ్ళు. వీళ్ళకి లవ్ ఒక్కటే తక్కువ. సార్, మీ వైఫ్ దగ్గరే చైన్ కొట్టేశారు. వాళ్ళని ఊరికనే వదలకూడదు సార్. అయితే ఆ విక్టిమ్ వేరే ఆడదైతే యాక్షన్ తీసుకోరా? అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడుతున్నారే. సార్, వాడి మొహమే సరిగ్గా కనపడటం లేదు సార్. వేరే యాంగిల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉందా? సారీ సార్, ఆ ఏరియాలో ఒకే ఒక సీసీటీవీ కెమెరానే ఉంది. దాన్ని పక్కగా ప్లాన్ చేసి ఆఫ్ చేశారు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫుటేజ్ కూడా ఆ ఏరియాలో ఉన్న వాల్ మౌంటెడ్ కెమెరా నుంచి తీసిన ఫుటేజ్ సార్. సార్, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు. హాస్పిటల్ అమ్మగారు స్పృహలోకి వచ్చారంట. నేను వస్తున్నాను. ఓకే సార్. ఈ కేసు గురించి ఎస్ సార్. ఇన్స్పెక్టర్ దిలీప్ తో మాట్లాడాలి. ఆఫీస్కి రమ్మని చెప్పండి. అలాగే సార్. ఓకే, సారీ. ఎలా ఉన్నావు? ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాను. పర్వాలేదు, ఈవినింగ్ డిశ్చార్జ్ చేయొచ్చన్నారు. అవును, చైన్ లాక్కెళ్ళిన వాడిని నువ్వు సరిగ్గా చూసావా? వాడిని బాగా గుర్తుపట్టగలనండి. ఎంతమందిలో ఉన్నా కూడా నేను వాడిని బాగా గుర్తుపట్టగలనండి. సార్, ఫోన్. చెప్పండి. సరే, నేను హాస్పిటల్లో ఉన్నాను, వెంటనే వస్తున్నా. ఓకే. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడతా. రెస్ట్ తీసుకో. అలాగేనండి. సార్, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ దిలీప్ సార్, మిమ్మల్ని స్పెషల్ స్క్వాడ్ గా అపాయింట్ చేసి 1 month అయింది. ఇంకా సిటీలో క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. నిన్న నా వైఫ్ కూడా చైన్ స్నాచింగ్ జరిగింది. ఏ ఇంప్రూవ్మెంట్ లేదు. ఏం చేస్తున్నారు? సార్, ఇప్పుడిప్పుడే ఆ నెట్వర్క్కి దగ్గర అవుతున్నాను సార్. త్వరలోనే ఐ విల్ రీచ్ మై టార్గెట్. గివ్ మీ సమ్ మోర్ బ్రీతింగ్ స్పేస్ సార్. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ. ఓకే,
థ్యాంక్ యూ. హీఈస్ ద న్యూస్ నేచర్ ఆఫ్ ద టౌన్. నా వైఫ్ చైన్ స్నాచ్ చేసి వెళ్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా ఎస్కేప్ అయ్యాడు. వాడి వెనుక భాగం మాత్రమే సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇదొక్కటి చాలు సార్, నేను హిస్టరీ మొత్తం లాగేస్తాను. ఈ ఫుటేజ్ని మాత్రమే చాలా సీక్రెట్గా సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎస్ సార్, ఐ విల్ డూ దట్ సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ న్యూ అబౌట్ ది స్నాచింగ్ కేస్ సార్. మామూలుగా చట్టం దృష్టిలో చైన్ స్నాచింగ్ కేసు అన్నది ఒక మామూలు సెక్షన్ 392 కేసే. కానీ దాని వెనక ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉన్న సంగతి ఎవరు పట్టించుకోనంటున్నారు సార్. మీరు ఒక మామూలు పోలీస్ ఆఫీసర్గా ఈ కేసును చూడడానికి, చైన్ను పోగొట్టుకున్న ఒక మహిళ భర్తగా ఈ కేసును చూడడానికి చాలా తేడా ఉంది సార్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీ భార్య ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని విచారించి ఇక్కడికి వచ్చాను. మాట వరుసకు అంటున్నాను, ఆవిడ ప్రాణానికి ప్రమాదం ఏర్పడుంటే ఎలా ఉండుండేది? ఆ విధంగానే బాధింపబడిన ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. నాకు షూటింగ్ ఆర్డర్ ఇవ్వండి సార్. ఆ గ్యాంగ్ మొత్తాన్ని కనిపెట్టి అందరినీ లేపేస్తాను. ఐ షూట్ దెమ్ టు డెత్. ఇంతవరకు జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో ఎన్ని మర్డర్స్ జరిగాయో తెలుసా? 20 మర్డర్ కేసులున్నాయి సార్. ఓకే, మీరు ప్రొసీడ్ అవ్వండి. నేను మీకు రైట్స్ ఇస్తున్నాను. షూటింగ్ ఆర్డర్. థ్యాంక్ యూ సార్. సార్, తీసుకెళ్లి కూర్చోబెట్టండి. సరే అయ్యా, జాగ్రత్తగా రండమ్మా. జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా కూర్చోండి. జాగ్రత్త. మమ్మీ, ఇదిగో రిమోట్. మన కార్యక్రమంలో మొదటిగా పోటీ చేస్తున్న మోహన్ గారిని వేదిక మీదకి పిలుస్తున్నాం. నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు వినవా? నేను చెప్పేది నేను నిజం, విన్ను. నా ఉట్టి ఫ్రెండే. ఇలా చూడు, నేను చెప్పేది నమ్ము. నువ్వు చెప్తే నేను నమ్మాలా? పోయినసారి కూడా ఇదే కదా చెప్పావు. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతున్నావు. ఇక మీదట నీ మాటలు నేను నమ్మను. అంతా నువ్వు మాట్లాడతావు. ఏమండి ఏమండి ఏమండి, కొంచెం త్వరగా రండి. ఏమైంది? ఇదిగో ఇతనేనండి. నా చైన్ లాక్కుపోయింది. ఇతనే రిమోట్ ఇవ్వు. ఇతనే. బాగా చూడండి, చూడండి, బాగా చూడండి. వీడేనా? ఇతనేనండి. ఇతనేనండి. ఇతనే. నువ్వే నా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్? అవును సార్. దాని పేరేంటి? నిశ్శబ్దం సార్. ఏం షార్ట్ ఫిల్మ్ రా అది? 10 నిమిషాలు కూడా చూడకపోయాం సార్, దాని డ్యూరేషనే 10 నిమిషాలు సార్. ఏం షార్ట్ ఫిల్మ్ ఏంటో, పైన సార్ పిలుస్తున్నారు, వెళ్ళి ఏంటో చూడు. అలాగే సార్. ఈ షార్ట్ ఫిల్మ్లో సిలిండర్ కాస్ట్యూమ్ వేసుకొని వస్తున్నాడుగా, అవును సార్. వాడు నీకు తెలుసా? ఇతను ఏ రా 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 రా. ఇక మీదట రా, తనతో రా. మాట్లాడను. ఏ బ్యాక్గ్రౌండ్ రెడీ నా పంపు. ప్లీజ్. నువ్వు నాతో మాట్లాడక. నీతో మాట్లాడక ఎవరితో ఏ మాట్లాడతాను? కట్ 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 కట్. ఏంటి? ఏం లేదు, కొంచెం నేను చెప్పినప్పుడు వస్తే నాకు కొంచెం అట్మాస్ఫియర్ దొరికినట్టు ఉంటుంది. మామూలుగా సినిమాల్లోనే కదా ఎక్స్ట్రా జనాన్ని పిలుస్తారు. అది డైరెక్టర్ అయిన తర్వాత అన్న, నేను ఇప్పుడే ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నా. కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అన్న. సినిమాని ఇలా నడి రోడ్డుకి తీసుకొచ్చేసారు కదరా. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం లేదన్నా, నేను చెప్పినప్పుడు వస్తే చాలు. సిలిండర్ రా అన్నప్పుడు వస్తే చాలు.
తను ఒట్టి ఫ్రెండ్ మాత్రమే, ఇక నేను తనతో మాట్లాడను. నువ్వు చెప్తే నేను నమ్మాలా? ఓ అయితే వీడు మీ ఫిలింలో నటించడానికి కాదు రాలేదు. సార్, నిజంగా అతను సిలిండర్ వేసేవాడే సార్. ఏ ఏరియాలో షూట్ చేసావు? సార్ నెహ్రూ స్ట్రీట్ లో సార్. ఈ అబ్బాయి మీ ఇంటికి సిలిండర్ వేసేది నేను ఎక్కడన్నా చూసారా? చూడలేదు సార్. వీడు మీ ఇంటికి సిలిండర్లు వేస్తున్నాడా? తెలీదండి. బాగా చూసి చెప్పమ్మా. చూడలేదు సార్. రే ఏ రోడ్ రా, కరెక్ట్ గా చెప్పు. సార్ పక్క స్ట్రీట్ సార్. సార్ ఈ ఇంట్లో నుండే వచ్చాడు సార్. చూశాను, ఇతనే సిలిండర్ వేస్తుంటాడు. ఏ ఏజెన్సీ అమ్మా? వెంకటేశ్వర ఏజెన్సీ. జపాన్ నువ్వేనా? వాడి మధ్య రావడం లేదు సార్, వాడి గురించి తెలియదు. సరిగ్గా సార్. చెప్పు. నేను ఎప్పుడు చూడలేదు. చెప్పరా, నువ్వు ఎప్పుడు పనిలో చేరావు? ఈ మధ్య కొత్తగా సార్. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పని 6 చేస్తున్నావురా? నెలల నుండి చేస్తున్నాను సార్. నీకు తెలిసినోడే కావాడు. ఆఫీస్ రూమ్ కి వెళ్ళి అడగండి సార్. వాడికి జపాన్ అని పేరు పెట్టినప్పుడే అనుకున్నాను చైనా పనులన్నీ చేస్తున్నాడు వాడు. ఎవరు మీరు? చెవిలో తిప్పుకునే బడ్స్లా ఉన్నారు. బట్స్ అంత వర్త్ లేదు సార్ నాకు. ఆ జపాన్కి ఒరిజినల్ ఓనర్ని నేనే. వాడు ఈ విధంగా చేస్తాడని నేను ఊహించలేదు సార్. కానీ మేలిమి బంగారం సార్ వాడు. అందుకే చైన్ స్నాచింగ్ చేస్తున్నాడా? 916 కేడీ విధవా వాడు. ఎన్నాళ్ళ నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాడు? వాడు పనిలో చేరి ఒక 3 ఏళ్ళు అయి ఉంటుంది సార్. లాస్ట్ గా ఎప్పుడు పనికొచ్చాడు? చివరిగా 1 మంత్ ముందే వచ్చాడు సార్. అడ్రస్? అడ్రస్ అది ఏంటంటే 16 గులేబా కావలి స్ట్రీటు భీమిలి అని చెప్పాడు సార్. ఇంత చేసిన వాడు అడ్రస్ మాత్రం నిజమైన అడ్రస్ ఇస్తాడా ఏమిటి? అందులో కూడా ఏదో తిరకాసు ఉండే ఉంటుంది సార్. అతన్ని వెతుక్కుంటూ తరచూ ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది సార్. ఆమెను విచారించండి. సో మీరు వాడి గుర్తులు చెప్పలేరు అంతేగా? ఎస్ సార్. మీరు కావాలనే అబద్ధం చెప్తున్నారు. నిజంగా చెప్తున్నాను. నేను ఖచ్చితంగా సరిగ్గా ఐడెంటిఫై చేయలేను. ఐ మీన్ అప్పుడు నేను స్పృహలో లేను. మీరు ఎవరినైనా చూపించి ఐడెంటిఫై చేయమని అడిగినా నేను ఇంకెవరినైనా తప్పుగా ఐడెంటిఫై చేస్తానేమో. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు, కానీ ఎప్పుడైనా నేను మిమ్మల్ని పిలవచ్చు. ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. ఓకే? నమస్తే అన్నా. ఏంటన్నా వెంటనే రమ్మన్నా? అంత అర్జెంట్ మ్యాటర్ ఏంటన్నా? ఒక ముఖ్యమైన విషయం రా. ఫోన్లో చెప్పుంటే ఓకే చేస్తుంటాగా. ఫోన్లో చెప్పే మ్యాటర్ కదరా, స్ట్రైట్ గా అంత చెప్పాలి. ముఖ్యమైన మ్యాటర్ ఏంటి? మన స్కెచ్ ఫోన్ చేశాడు రా. వాడి పిల్లలందరూ పనికి వెళ్ళారట. కొత్త పని ఏదో దొరికిందట. మన పిల్లలు ఇద్దరిని అడిగాడు. నువ్వు తర్వాత వాడి పేరేంటి? జపాన్. వాడిని తీసుకెళ్ళు. అది అలా ఉంచు. నువ్వు స్కెచ్ ఎప్పుడు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు? అదే ఏందన్నా సిగ్గుపడుతున్నావు? ఒక సేటు పెళ్లికి వెళ్ళాంరా. వాడు వచ్చాడు. ఇద్దరం మొహం చూసుకున్నాం. ఈ డైవర్స్ అయిన పెళ్ళం మొగుడు ఉంటారు కదా, అలా చూసుకున్నట్టు. వాడొచ్చి మాట్లాడాడురా. నేను కూడా మాట్లాడేశాను. మధ్యలో ఎందుకురా ఎక్కువ? ఎక్కువ కదనా ఈగో. ఏదో ఒకటిరా, నీకు అర్థమైంది కదా. వెళ్ళు. రే, వాడు నాలాంటి వాడు కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ చేష్టలన్నీ అక్కడ చూపించకరా, కోసి బారేస్తారో. జాగ్రత్త పెట్టరా, అక్కడ పెట్టు. చేపలు చేపలు రండి 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 చేపలు. 350. రే మంచి చేపలు పైన పెట్టు. నమస్తేనా. ఏంటి పెద్ద పెద్ద పనులన్నీ చేస్తున్నావంట? ఏదో ఆ ముద్దుగడికి నువ్వేనా లెఫ్ట్ రైట్? అట్లాంటిదేం లేదన్నా. ఎవడు వాడు ఓవర్ గా సీనేస్తున్నాడు? అన్నా మనీ అన్న కొత్తగా పనిలో పెట్టుకున్నాడన్నా. పేరు జపాన్ అన్నా. నమస్తే అన్న. రే వెనక్కి వెళ్ళి వెయిట్ చేయండి. అట్లాగే. రే రా. రే అన్న వస్తున్నాడు రా. కూర్చో కూర్చో. ఎలా జరుగుతున్నారా మీ వ్యాపారాలు? బానే ఉందన్నా. మ్యాటర్ ఏందన్నా? ఈ వీడియో చూడు. 2 రోజుల క్రితం జీకే జ్యువెలర్స్ లో తీసిన వీడియో ఇది. 40 పౌండ్లు. మనిషిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎక్కువ నగలు బుక్ చేశారు. సూపర్ గా ఉన్నాయండి. థ్యాంక్స్ మేడం. ఈ రోజు 8 గంటలకి డెలివరీ. కరెక్ట్ గా 7:45 వాళ్ళకి షాప్కి వస్తారు. మన వాడిని ఒకటి పంపించి వాళ్ళకి జ్యూస్ ఇచ్చి మాటల్లో పెట్టి డెలివరీ లేట్ అయ్యేలా చూడు. బిల్లింగ్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అంతలోగా పక్కన అక్కడ ఉన్నాడు చూడు, నిద్రమత్తుగాడు. దాని మొగుడు అనుకుంటాను. నువ్వు మిస్ కాల్ ఇవ్వు, మనోడు డెలివరీ ఇస్తాడు. మేడం తీసుకోండి. థ్యాంక్ యూ. నగలు తీసుకుని బయటకు వచ్చాక
దాని మొగుడు కార్ తీసుకురావడానికి పార్కింగ్ కడతాడు. ఆ అమ్మాయి కూడా మొగుడుతో కార్ పార్కింగ్ కి వెళ్ళిపోతే ఏ అమ్మాయిరా కార్ పార్కింగ్ లో మొగుడుతో నిలబడేది? మాట్లాడుకో అన్నా, నువ్వు చెప్పనా. నగలు కొట్టేయడానికి 5 నుంచి 10 నిమిషాలు అవుతుంది. ఆ టైంలో సీసీటీవీ కెమెరా ఆఫ్ చేసి పెట్టమను. ఆఫ్ చేసేస్తా. నువ్వు నగలు కొట్టేసి వెళ్ళేటప్పుడు పోలీస్ సెట్ చేసిన 2 కెమెరాల్లో మీరు రికార్డ్ అవుతారు. ఆ? ఏం భయపడకరా, దాంట్లో నీ వీపే కనిపిస్తుంది, మొహం కనిపిస్తుంది. నగలు కొట్టేసి బయటకు వచ్చాక లెఫ్ట్ కట్ చేసి రైట్ లో తిరిగితే అక్కడ నా వైట్ కలర్ అంబాసిడర్ కార్ ఉంటుంది. ఆ కార్ బ్యాక్ డోర్ తెరిచే ఉంటుంది. అందులో నగలు వేసి నువ్వు వెళ్ళిపో. నేరుగా రాజేంద్ర వర్క్షాప్ కి వెళ్ళండి. బైక్ అక్కడ పెట్టేసి డ్రెస్ మార్చుకోండి. షట్టర్ క్లోజ్ చేసి పక్కనున్న రైల్వే గేట్ దూకేసి మరి ఏరియాకి వచ్చేయండి. ఇదే ప్లాన్. ఓకే అన్నా. కెమెరాలన్నీ ఆఫ్ చేసేసాం. ఆమె బ్లూ కలర్ శారీలో ఉంది. మీరు త్వరగా వచ్చేసేయండి. ఇది అక్కడ బాగా పైన చూడు, వేరే డిసెంట్ చూడు. ఫోన్ ఇవ్వరా. మన పనులన్నీ అయిపోయాయి. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో చెప్పేయండి. వెయిట్ చేయి, కార్ తీసుకొచ్చేస్తాను. పెళ్లి త్వరగా వచ్చింది. చెప్పరా. అన్నా, నువ్వు చెప్పిన లేడీని చూసావన్నా? కొట్టేనా? రే, తొందరపడి నువ్వేం చేయకు. చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారేమో చూడు. అన్నా, ఒక అబ్బాయి బైక్ లో కూర్చొని ఉన్నాడన్నా. వాడు అక్కడే ఉన్నాడా? వెనకాల ఎవరైనా ఉన్నారా? ఆ అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి కూర్చొని ఉందన్నా. ఏమైంది? లోపలికి వెళ్ళి పర్చేస్ చేస్తుండు. నేను బైక్ పార్క్ చేసి వస్తాను. ఆ అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి కూర్చొని ఉందన్నా. ఎందుకు రా నవ్వుతున్నావు? ఆ ఆంటీని వదిలేసి అమ్మాయి దగ్గర కొట్టేయమంటారా? రేయ్, కొట్టేపోయేదే ఆ అమ్మాయిరా. స్కెచ్ అన్న ఇల్లు ఎక్కడుంది? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. నమస్తే అన్న. రారా జన. అమ్మాయిలను అడ్డు పెట్టి మనం ఈ పని చేయడం కొత్తగా ఉంది. అన్నిటికీ ఒక కారణం ఉంటుందిరా జన. ఇందులో 50 ఉంది, ఖర్చులు ఉంచుకో. ఏం భయపడకరా. నమస్కారం రెడ్డి గారు. ఏం భాస్కర్, బాగుండావా? ఏదో ఎలా ఉన్నావు రెడ్డి? ఎందుకయ్యా అట్ట బాధపడతావు? ఇంకా 5 ఏళ్లలో పౌను 50,000 కాబోతోంది. 1000 సంవత్సరాలు ఉన్న పద్మనాభ స్వామి గుడి కన్నా అక్కడున్న బంగారానికే విలువ ఎక్కువ. బాగా దాచిపెట్టు. ఇప్పుడు మాత్రం బాగానే మాట్లాడతావు. వాట్సాప్ లో వస్తువులు ఫోటోలు పంపించాను కదా, అన్ని ఇందులోనే ఉన్నాయి. థ్యాంక్స్ అండి.
వచ్చేసానా రారా జైలు నుంచి ఇదేనా అవునా ఇప్పుడే వచ్చాను వస్తానా దట్స్ ఓకే వీళ్ళ లీడర్ని కనిపెట్టడమే మన ఏకైక లక్ష్యం లేటెస్ట్ పిస్టల్ రా పట్టని భయపడిపోయావా భయపడక ఏమిటి విషయం? మీరు ఎక్కడికైనా పని మీద బయటికి వెళ్తారని నేను త్వరగా వచ్చానండి. సరే కూర్చో. నేను నగలు కరెక్ట్గా ఉన్నా లేదో చూసుకోండి. సరిగ్గానే ఉంటాయి. ఎలాగయ్యా తాకుండా చూడకుండా చెప్తున్నారు? నీకు నేనంటే భయం, నాకు నీ మీదున్న నమ్మకం. కరెక్ట్ గానే ఉంటాయి. అయ్యా నిన్న పొద్దున వీటిని మీరు 10 లక్షలకు అమ్మారు. సాయంత్రం నేను 3 లక్షలు కొనుక్కొచ్చాను. మీకు 7 లక్షలు లాభం అయ్యా. అన్నీ ఒక రీసైకిలే. ప్లాస్టిక్ సామాన్కే ఉన్నప్పుడు బంగారానికి ఉండదా? ఇచ్చేవాడి దగ్గరే పుచ్చుకోవాలి. నీకు చేరవలసింది చేరుద్ది. నాకు దానిలో అనుమానం లేదయ్యా. ఇంత ముందులాగా వ్యాపారం చేయలేకపోతున్నామయ్యా. అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉంటున్నాయ్యా. పిల్లలందరూ చాలా కష్టపడుతున్నారు. కష్టపడి తీరాలి. ఎందుకంటే ఒక దేశం యొక్క ఎకానమీని బంగారాన్ని బట్టే తీర్మానిస్తారు. నా కొట్లోంచి వెళ్లే బంగారం ఎక్కడికైనా వెళ్తుంది, కానీ సాయంత్రానికల్లా అది నా ఇంటికి చేరాలి. 8 గంటలే దానికి పర్మిషన్. వస్తానయ్యా. ఏంటయ్యప్ప ఎలా ఉన్నావు? ఓకే సార్. అమ్మగారు ఎలా ఉన్నారు? అబ్జర్వేషన్ నుంచి నిన్నే కళ్ళు తెరిచింది. హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు కావాలంటే అడుగు. తప్పకుండా సార్. తర్వాత మన ప్లాన్ ఎలా కొనసాగుతోంది? సార్ వీళ్ళు కొట్టేసేది చైన్లు మాత్రమే కాదు, బల్కా కొన్ని నగల్ని వీళ్ళు స్కెచ్ వేసి పబ్లిక్ దగ్గర కొట్టేస్తున్నారు. పెద్దన్న రెడ్డి అని ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు చేయి మారి చివరిగా ఒకే ఒక్కరి దగ్గరికి వెళ్తాం సార్. నిజమా? ఆ వ్యక్తి ఎవరంటే అగర్చంద్. ఏమైందయ్యప్ప? వీళ్ళలో ఒక్కడిని కూడా ప్రాణాలతో ఒక్కలు సార్. డోంట్ వరీ, నేను చూసుకుంటా. రిలాక్స్. ఓకే సార్. యూ టేక్ కేర్. ఓకే సార్. నిన్ను కెమెరా ఎలా ఆఫ్ అయిందిరా? ఎలా ఆఫ్ అయిందని అడుగుతున్నానుగా, చెప్పు. ఎలా ఆఫ్ అయిందిరా? ఎలా ఆఫ్ అయింది? ఎలా చెప్పు సార్. మీకోసం మళ్ళీ అమ్మాయి వచ్చింది సార్. వస్తానని చెప్పు. అలాగే వెళ్ళు. ఎస్ ప్లీజ్ సిట్ డౌన్. గొప్పగా ఉంది సార్ మీ డ్రామా. పెర్ఫార్మెన్స్ మాత్రం అద్దరు కొడుతున్నారు. ఎవడైతే చైన్ స్నాచింగ్ చేశాడో వాడితో కలిసి కాఫీ తాగుతున్నారు. మరోవైపు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఓదారుస్తున్నారు. మీరిలాంటి డబుల్ సైడ్ గేమ్ ఆడచ్చా సార్? చూసాను సార్, నిన్న కాఫీ షాప్ లో మీరు వాడు మాట్లాడుకోవడం చూశాను. ఆ రోజు వాడు ఎవరని అడిగినప్పుడు చైన్ స్నాచ్ చేసినోడు మొహం చూడలేదని చెప్పావు. ఇప్పుడు వాడే కొట్టేశాడని చెప్తున్నా. ఇందులో ఏది నిజమని నమ్మాలి? వాడి గురించి నాకు ముందే తెలుసు. వాడే దొంగ సార్. వాడితో నాకు పరిచయం లేదు. అయినా వాడు మంచివాడు అనుకుని నేను వాడిని ప్రేమించాను సార్. అవును సార్, నేను వాడిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ వాడు ఇలాంటి పెదవని నిజంగా తెలియదు సార్.
వాడితో మీరు కూడా వాడు ఇప్పటి వరకు మంచోడేనమ్మా. ఓసారి నాతో రా. ఇలా చూడమ్మా, వాడి వెనక ఒక అందమైన కుటుంబం, సంతోషమైన జీవితం ఉండేది. కేవీకే వాళ్ళు ప్లాట్స్ వేశారు కదా, అప్పుడే నిన్ను చూసి వచ్చేసాను. అయ్యా కుమారస్వామి, జిఎన్ఆర్ వాళ్ళు ప్లాట్స్ వేశారు కదా, అప్పుడే నిన్ను కూడా దర్శనం చేసుకొచ్చేసాను. నిన్ను చూసే భాగ్యమే ఇంకా నాకు దొరకలేదు. నువ్వు ఉన్న చోట్ల ప్లాట్స్ వేసేవాళ్ళు ఒట్టి పిసినారోళ్ళ ఉన్నారు. అంత దూరం సొంత ఖర్చులు పెట్టుకొని వస్తారా? అందుకే నా కొడుక్కి పెళ్ళవగానే కుటుంబ సమేతంగా వచ్చి దండం పెట్టుకుంటాను. అమ్మా కంచి కామాక్షి, ఈ రోజు జేవిఎల్ వాళ్ళు నిన్ను చూడటానికి తీసుకొస్తున్నారు. అమ్మా, నీకేది న్యాయంగా ఉందా? వారం వారం ల్యాండ్ కొనేదానిలాగా బయలుదేరుతున్నావు. వాళ్ళు పెట్టే ఓసీలో లంచ్ బాగా మెక్కి గుళ్ళు గోపురాలు తిరిగేసి వస్తున్నావు. మనస్సాక్షితో చెప్పు, 100 స్క్వేర్ ఫీట్ కాదు, కనీసం 10 స్క్వేర్ ఫీట్ కొనడానికైనా మన దగ్గర డబ్బులున్నాయా? లేవు కదా, మరెందుకమ్మా? కానీ ఒకటి, వాళ్ళ చేతికి దొరికావనుకో, అంతే సంగతులు. సార్లే పోరా, ఈ తల్లి విలువ నీకేం తెలుస్తుందిలే. సిలిండర్లు మోసుకొని తిరిగినంత దూరం కూడా నువ్వు నాతో తిరగలేదు. మీ బాబేమో నన్ను ఊరంతా తిప్పి చూపిస్తానని ఎవతనో పెట్టుకొని తిరుగుతున్నాడు. అవునవును, నువ్వు సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరుగు, మా బాబేమో వల్లి దేవ్యాని అని వాళ్ళ వెనక తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఒక ఆడపిల్లమైనట్టయితే తల్లి బాధ ఏంటో తెలిసేది. అందుకని ఇల్లంతా నాకు ఆడవేషం వేసిన ఫోటోలు తగిలించావా? అవును. అరే రే, జేవిఎల్ వాళ్ళు వచ్చేసారు. హార్న్ ఊరంతా పిలిచేలా ఉన్నాడు. ఏంట్రా, కుక్కర్ 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేయాలి, లేకపోతే చెడిపోతుంది. ఇదిగో వస్తున్నానుండండి. అయ్యయ్యో, ఎన్నిసార్లు హార్న్ కొడతారు? వస్తున్నారు కదా, ఎందుకు ఊరికే టాన్ టాన్ అని? ప్లాట్ చూడటానికి వస్తున్నారా? అవునమ్మా. ఈ రోజు జేవిఎల్ వాళ్ళు నాన్ వెజ్ పెడతారా, ఒట్టి వెజిటేరియన్ అయినా? ఏంటంటే పోయిన వారం కేవీకే వాళ్ళు తిమ్మాపురం తీసుకెళ్ళినప్పుడు అక్కడ కుమారస్వామి గుడికి వెళ్ళానా, గుడికి వెళ్లే ముందే నాన్ వెజ్ పెట్టేశారు. సరిగ్గా తెల్లేపోయాను. ఈ రోజు కారించేడు వెళ్తున్నాం కదా, అమ్మవారి గుడి ఉంది, అందుకే గుడికి వెళ్ళేసి వచ్చే దారిలో నాన్ వెజ్ పెట్టారంటే బాగా తినొచ్చుగా. నాకు భోజనం గురించి ఎలాంటి ఐడియా లేదండి, స్థలం చూడడానికి వస్తున్నాను. చదువు ఏం హోటల్ అని రాసింది? హోటల్ బాగానే ఉంది కానీ వెజిటేరియన్ అని రాసింది. పిసినారోళ్ళు. చూడండమ్మా, బండి 6 గంట మాత్రమే ఆగుతుంది. ఎవరికి ఆకలి అవుతుందో వెళ్ళి తినేసి తొందరగా వచ్చేయండి. ఏడు మొహోడు కారించాడు, బస్ స్టాండ్ లో చెప్పినట్టు చెప్పేసి వస్తున్నాడు. ముసలి దానికి నోరు చూసావా? హలో, కుక్కర్ 2 విజిల్లు వచ్చాయి, దించేనా? దాన్ని దించి ఆ చెడిపోయిన నువ్వే తిను. ఇక్కడ నేను ఏమేమి తింటున్నాను తెలుసా? కొత్తిమీర చట్నీ, కారం చట్నీ, సాంబారు, దోశలో నెయ్యి వాసన అదిరిపోతుందిరా. ఈ రోజు నా వంట నుండి నాకే విడుదల. అవి మాత్రం చాలా, నువ్వే బాగా మెక్కు. ఫోన్ పెట్టేరా. నా కొడుకు మంచి కుటుంబం. వీడా? అరే చూసేసాడే. అయ్యయ్యో, పాడు మహోడు ఏం చెప్తున్నాడేంటో. వెళ్ళరా, నేను చూసుకుంటానులే. ఏదో ఒకటి చేయాల్సిందే. ఆగమ్మా, ఇట్రామ్మా. మా వాడు నీ గురించి పూర్తిగా చెప్పాడు. నువ్వు పెద్ద గయ్యాలి ఇవ్వడు కదా, స్థలం చూస్తానన్న పేరులో బాగా ఊరు తిరిగి మా డబ్బుతో నేను మెక్కి తిని ఒక్క స్థలం కూడా కొనకుండా 6 నెలలుగా తిరుగుతున్నావు అన్న విషయం నాకు చెప్పాడు. నీకు బండ్లు తోటలేదు, నడుచుకుంటే ఇంటికి వెళ్ళు. పొరంబొక్కు అంటే పొరంబొక్కు ఏరియాలో ప్లాట్లు వేస్తే ఎవడు కొంటాడు? పెద్ద ప్రశ్నలు వేస్తున్నాడు. ఒక ఈసీ లేదు, పట్టా లేదు, 1 గ్రామ్ బంగారం ఇస్తన్నారు. ఏది? అంతా గోల్మాలు. అందుకే నేను తీసుకోలేదు. నేను చెప్పేది కరెక్ట్ కదా, మనందరి తరపునే మాట్లాడుతున్నాను. ఏయ్, బండి తీవయ్యా. ఒక్క నిమిషం వాగుతూనే ఉంది.
నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది మన సిటీకి బాగా దగ్గరగా ఉన్న మన కారంపొడిలోని జేవిఎల్ ప్రాపర్టీస్ వారు నెలకొల్పిన టెంపుల్ సిటీయేనండి. చిన్న వస్తువులకి రేట్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఇళ్ల ప్లాట్స్, అది కూడా ఇంత తక్కువ ధరకి మన జేవిఎల్ ప్రాపర్టీస్ లో మాత్రమే దొరుకుతాయండి. కేవలం 1000 రూపాయలు మాత్రమే ముందుగా కట్టి త్వరగా మీ సైట్ ని రిజిస్టర్ చేసుకున్నారంటే మీకు 2 గ్రాముల బంగారు నాణెం ఉచితంగా ఇచ్చేస్తారు. అది మాత్రమే కాకుండా పట్టా ఫ్రీ, ఈసీ ఫ్రీ, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీనేనండి. మన సైట్ కి దగ్గరలో అతిపెద్ద ఐటీ కంపెనీ కూడా రాబోతోంది. అది మాత్రమే కాదండి, ఢిల్లీ ఎయిమ్స్ కి సంబంధించిన వైద్యశాల కూడా రాబోతోంది. సిటీలో ఉండే ఒక పెద్ద మార్కెట్ కూడా మన సైట్ దగ్గరికే రాబోతుందని అంటున్నారు. అలాగే స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు మన సైట్ గేట్ ముందుకే వచ్చి నిలబడతాయి. మధుర మీనాక్షి, కంచి కామాక్షి గుళ్ళు కూడా మన సైట్ కి దగ్గరలోనే కట్టబోతున్నారని సమాచారం. సిటీ నుంచి 1 గంట దూరంలోనే ఉన్న జేవిఎల్ ప్రాపర్టీస్. సిటీ నుంచి ఇక్కడికి రావడానికి గంట కాదమ్మా, 3 గంటలు పట్టింది మాకు. ఎందుకు అబద్ధం చెప్పి వ్యాపారం చేస్తున్నా? అయ్యో ఆంటీ, షూట్ ఒక్కసారి నీ జరుగుతోంది. వాచ్ చూసి టైం ఎంతైందో చెప్పు. ఆంటీ డిస్టర్బ్ చేయకండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. సరే సరే. నమస్కారం. ఇక్కడ ఫ్లాట్ రేట్లని ఎక్కువగానే ఉన్నాయి. చూద్దాం, మనకు సెట్ అవుతే కొనుక్కుందాం, లేకపోతే వేరే అలాగా? కొను చూసుకుందాం. సరే సరే సరే. నువ్వా? నీకు లేదు. ఎందుకు ఆవిడకి జ్యూస్ ఇవ్వలేదు? ఎందుకంటే ఆమె చాలా మోసగెత్త మేడం. చోటంతా తిరిగి చూసి జ్యూస్ తాగేసి వెళ్ళిపోద్ది. అందుకనే డ్రైవర్ శ్రీనివాసు ఆమెకి ఏమీ ఇవ్వద్దన్నారు. నో నో నో, పెద్ద ఆవిడ, ముందు వెళ్ళి ఆవిడకి ఇచ్చిరా. అది కాదు మేడం. వెళ్ళు, ఇచ్చిరమ్మన్నానా? అలాగే మేడం, మీరు చెప్పారని ఇస్తున్నాను. ఇదిగో తాగు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ స్థలాలన్నీ మోసాలా ఉన్నాయమ్మా, ఎలా కొంటాం చెప్పు? కానీ ఈ స్థలం నిన్ను చూశాక ఏ మోసం ఉండదనిపిస్తోంది. ఖచ్చితంగా నీ కోసం ఇక్కడ ఒక స్థలం కొనేస్తాను. అవును, బంగారు బొమ్మలాగా లక్షణంగా ఉన్నావే, నేను ఒకటి అడుగుతాను, ఏమనుకో కదా? నా కొడుకుని చేసుకుంటావా? ఎంఎస్సీ చదువుకున్నాడు, చాలా మంచి కుర్రాడు. నూరేళ్ళు వాడికి. నేను తలుచుకోగానే ఫోన్ చేస్తాడు. ఏంట్రా? అమ్మా ఎప్పుడు వస్తావు? నీకోసమే పెళ్ళని చూస్తున్నారా? అమ్మమ్మ, ఏంటమ్మా? నేను వస్తానులేరా, తర్వాత మాట్లాడతాను. వేరే పని లేదు. ఇలా సిలిండర్లు ఎత్తుకొని తిరుగుతున్నాడని తప్పుగా అనుకోకు. దీనిలోనే మంచి లాభం వస్తుంది. నిన్ను బాగా చూసుకుంటాడు. వాడికి పెళ్ళని చూడటానికి ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను. ఆఖరికి ఆ దేవుడు పిల్లని చూపించేశాడు అనుకుంటా. ఏంటి, నా కొడుకుని చేసుకుంటావా? అయ్యో ఆంటీ, ఏంటా మాటలు? మా నాన్నగారు ఉన్నారు. సరే సరే సరే, తర్వాత తర్వాత మాట్లాడుకుందాం. ఈ సైట్ మీకు నచ్చిందా? నచ్చింది భారతి, ఇక్కడే కొందాం తీసుకోండి, అనుకుంటున్నా. ఎలాంటి సమస్య ఉండదు. అక్కడే గుళ్ళు అవి వస్తాయి. యవ్వా, రేటు కొంచెం కాస్త ఎక్కువగా మీరు ఉంది భారతి. వెనక్కి కూర్చుంటారా? వెనకాల కిటికీ నుండి గాలి బాగా వస్తుంది. పెద్దవారు మీరు విశాలంగా కూర్చోవచ్చు. ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. నమ్మేసింది. ఇది చెప్పా. ఆవిడతో మాట్లాడేటప్పుడు విన్నాను, నీ పేరు భారతియా? నా పేరు పార్వతి. మనిద్దరి పేర్లు భలే ఉన్నాయి కదా. అయ్యో, నా ఇంట్లో గ్యాస్ ఆన్ చేసి వచ్చేసేనే. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో, నేనేం చేయాలి అర్థం కావటం లేదే. నా కొడుకు ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. త్వరగా ఫోన్ ఏం చేసి చేయాలి? చెప్పండి ఆంటీ. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదమ్మా. నా ఫోన్ తీసుకోండి. ఏదిటి ఏంటమ్మా అది? అట్ల పని అలా ఉంది. దీనిలో ఎలా నెంబర్ వేయాలో నాకు తెలీదు, నువ్వే చెయ్యమ్మా. 81 24 211 807. రింగ్ అవుతుంది చూడమ్మా. రింగ్ అవుతుంది. ఇది నా నెంబరే. నీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటాను. ఇప్పుడు డయల్లో నా నెంబర్ ఉంటుంది, నువ్వు సేవ్ చేసుకో. మన ఇద్దరం అలాగే ఫోన్ లోనే ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుందాం. ఆ తర్వాత నా కొడుకుని చేసుకుందాం. ఆంటీ, మా నాన్న వింటారు.
అయ్యో ఏమయ్యా గుడి వచ్చేసింది, బండి ఆపవయ్యా. నిన్నే బండి ఆపమంటున్నానా? ఏమ్మా అదే గుడి మూసుంది కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు ఇప్పుడు? అందుకని రేయ్ ఇప్పుడు ఆపుతావా లేదా? గోపురం దర్శనం 1000 ఏళ్ల పుణ్యం తెలుసుకో. కొంచెం ఉండు, నేను వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొస్తాను. అమ్మా తల్లి, ఈ పిల్ల నా కొడుక్కి కరెక్ట్ అయ్యేలాగా చూడు. ఉండరా తొందరపడ్డా. నీకు పెళ్ళైందంట్రా? లేదు. ముందు నువ్వు కళ్ళు తెరిచి నడుపు, ఆ తర్వాత అమ్మవారు కళ్ళు తెరుస్తుంది. నాకే పెట్టిపో. ఇది అమ్మవారు కుంకుమ ఎప్పుడు నీ నుదుటిన నిండుగా ఉండాలి. బండి దీవయ్యా. అయ్యప్పా, ఏంటమ్మా? ఆ టీవీలో కంపేరింగ్ చేస్తుంది, ఆ పిల్ల ఎలా ఉంది? ఓకేనా? ఓకే, పర్లేదు. ఏ ఆ రోజు నీకు పిల్ల చూశానని చెప్పానే, అవును. ఆ పిల్ల ఈ పిల్లే. నిజంగానా? అవునరా, నా నెంబర్ తనకి ఇచ్చాను, తన నెంబర్ కూడా నా దగ్గర ఉంది. అదంతా సరే కానీ ముందు ఫోన్ తీ, చాలా సేపటి నుంచి మోగుతుంది. ఆ, ఊరికి ఏదేదో బాగుంది. ఆ. రే అయ్యప్ప, త్వరగా త్వరగా, ఆ పిల్ల నెంబరేరా. నేను చెప్పింది వినపడినట్టుంది, పిల్లకి 200 ఏళ్ళరా. ముందు అటెండ్ చేయమ్మా. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నా తల్లి, నువ్వెలా ఉన్నావు? ఇప్పుడే నా కొడుకుతో నీ గురించి మాట్లాడుతున్నాను, అంతలోకి చేసేసావు. ఏంటి, నా కొడుకుని చేసుకుంటావా? తప్పకుండా చేసుకుంటాను. ఆ? చేసుకుంటావా? ఊరికే మాట్లాడుతూ ఉంటే ఎలా ఆంటీ? ముందు మీ అబ్బాయిని తీసుకొచ్చి మా నాన్నగారితో మాట్లాడండి, తప్పకుండా చేసుకుంటాను. అడ్రస్ చెప్తా, నోట్ చేసుకోండి. ఏంటమ్మా? అరే, ఆ పిల్ల నేను చేసుకుంటానంటుందిరా. పిల్లని అడగటానికి ఇంటికి రమ్మంటుందిరా. ఊరికే పిచ్చిదాలా మాట్లాడుకు, ఏదో పెద్ద ప్రాబ్లం ఎలా ఉంది. ఏం ప్రాబ్లం అవదురా, ముందు నువ్వు వెళ్ళి అయ్యో, రెడీ అమ్మా! అవ్వు. అమ్మా, ఆ? ఎవరో ఏంటో తెలీదు, నువ్వేం అసహ్యంగా ఉంటుంది. బాధపడకురా, అంతా నాకు తెలుసు. అదిగో నువ్వు మాట్లాడుకుంటారా, అదిగో ఇల్లు వచ్చేసింది. ఏంటి పిల్ల నచ్చిందా? భారతి, నీకు పెళ్లి కొడుకు నచ్చాడా లేదా? రే, అదేరా పిల్ల, చూడు. పెళ్లి కొడుకు సూపర్ గా ఉన్నాడే. చూడమ్మా, మీ అబ్బాయికి అమ్మాయి నచ్చిందా? అదంతా నచ్చింది, కానీ నేను పిల్లతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో మాట్లాడతారు, మీరు కూడా మాట్లాడతారా? అవును మరి. జీవితం బాగా ఉంటది. మాట్లాడమ్మా పో. ఏమమ్మా, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. ఇలా హఠాత్తుగా ఫోన్ చేసి నా కొడుకుని చేసుకుంటానంటున్నావే, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే ఆంటీ. ఇది లవ్ మ్యారేజ్ అని మీ నాన్నగారికి తెలీదుగా, అరేంజ్ మ్యారేజ్ అని అనుకుంటున్నారా? ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఈ పెళ్లికి నన్ను ఒప్పించింది, మీ అబ్బాయిని పెళ్లి చేసుకోమంది అంతా మా నాన్నగారే ఆంటీ. ఏమంటున్నావు తల్లి? అవునంటీ, మీ అబ్బాయి మా నాన్నగారికి ఆల్రెడీ తెలుసట. ఎలా? టీవీలో దొంగ యాడ్లన్నీ వేసి మమ్మల్ని మోసం చేయించి అక్కడ ఫ్లాట్లు కొనిపించింది. ఇప్పుడేమో లోపల దాక్కుంది. మర్యాదగా బయటికి రమ్మనండి. మీ అమ్మాయి మాట నమ్మే కదండి ఫ్లాట్ కొన్నాం, మర్యాదగా బయటికి రమ్మనండి. జవాబు చెప్పి తీరాలి. సార్, నా కూతురు అడ్వర్టైజ్మెంట్ లో యాక్ట్ చేసింది. మా అమ్మాయికి ఆ కంపెనీకి సంబంధం లేదు. స్థలం ఓనర్ తో మాట్లాడకుండా మా అమ్మాయితో ఎందుకు మాట్లాడతారు? ఇదిగో, అంత ప్లాన్ ప్రకారమే చేశారు. మీకు ఆ ల్యాండ్ ఓనర్ కి సంబంధం లేకుండానే అలా మీ ఏం అమ్మాయి లేదు. అక్కడ పనిలో చేరిందా? రమ్మని చెప్పబోయా? ఇప్పుడు చెరువులో ఫ్లాట్లు ఉన్నాయంటుంది. రేపు వాన వరదలు వస్తే మర్యాదగా రమ్మని చెప్పు. మీ అమ్మాయి పేదవాళ్ళంటే అంత లోకుగా ఉందా మీ అమ్మాయికి? దయచేసి రమ్మని చెప్పబోయా? బయటికి రమ్మనండి. మర్యాదగా రమ్మని చెప్పు. బయటికి రమ్మనా? రమ్మను. బయటికి రమ్మనయ్యా. బయటికి రావాలి. సమాధానం కావాలి. రమ్మని చెప్పు. ఏంటి? రమ్మనవయ్యా. మీరు కొన్న ల్యాండ్ ఓనర్ పారిపోతే కాంపేరింగ్ చేసిన అమ్మ ఎలా బాధ్యత తీసుకుంటుంది? నూనె ప్యాకెట్ బాలేదని జ్యోతికి అడుగుతారా, లేక బీర్ బాటిల్ బాలేదని విజయమాలని అడుగుతారా? అడగరు కదా. అందరూ ఆ ప్రోడక్ట్స్ ని జనాలకు అందజేసే వ్యాపారస్తులు మాత్రమే. మనం జీతానికి పనిచేస్తున్నట్టే ఆమె కూడా జీతానికి కాంపేరింగ్ చేస్తుంది. నువ్వెవడరా అమ్మాయికి సపోర్ట్ చేయడానికి? హలో, నువ్వు కొన్న ల్యాండ్ పక్కనేనయ్యా నేను ల్యాండ్ కొనింది. ఏరియాని బిట్లుగా అమ్మేసి పారిపోయిన పొరంబోకు ఇక్కడే పక్కూర్లో ఉన్నాడని తెలిసింది. మేము వాడి కోసమే వెతుకుతున్నాం. 2-3 రోజుల్లో వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. దొరికిన వెంటనే మీకే అప్పగిస్తాను. నమ్మకం లేకపోతే నా నెంబర్ తీసుకోండి. నంబర్ చెప్పు.
988 ఆ, 44 ఆ. 2979. చూడు తమ్ముడు, నీ మాట నమ్మి ఇప్పుడు మేమంతా బయలుదేరుతున్నాం. లేదనుకో ఈ ఏరియాలోనే నువ్వు గ్యాస్ సప్లై చేయలేవు. పదండి అయ్యా, వెళ్దాం. పదండి. ఆ. రెండు మూడు రోజులు కదా చూసుకుందాం. చాలా థ్యాంక్స్ బాబు. నాకెందుకు సార్ థ్యాంక్స్? మీరేం చేస్తారు సార్? పాపం మన అమ్మాయి మంచి చోటుగా ఉద్యోగానికి వెళ్తుందా అని మనమే చూసుకుని పంపాలి సార్. ఇప్పుడు చూసారా, ఇలాంటి అదవల దగ్గర ఉద్యోగానికి పంపిస్తే మన పేరే డ్యామేజ్ అవుతుంది. బాబు మీరు అక్కడ ల్యాండ్ కొన్నారా? సార్ నాకు ఊరంతా అప్పులే ఉన్నాయి సార్. స్థలం ఎలా కొనగలరు సార్? అది ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ వాళ్ళని నమ్మి. సరే సార్. సార్ కానీ ఒక విషయం, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వాడు పబ్లిక్ ని మోసం చేయడం మీరు చూసుంటారు. పబ్లిక్ రియల్ ఎస్టేట్ వాడిని మోసం చేయడం చూసారా? అలాంటి వ్యక్తి ఒకరున్నారు సార్. ఎవరో కాదు, మా అమ్మే సార్. నిజంగానే సార్, వారం వారం ఆదివారం అయితే సైట్ నుంచి బండి వచ్చేస్తుంది. ఆ సైట్ కొంటాను ఈ సైట్ కొంటానని వాళ్ళు పెట్టి ఓసీ ఫుడ్ తిని గుళ్ళు గోపురాలు తిరిగి ఇంటికి వచ్చేస్తుంది సార్. అడిగితే ఆ సైట్ లో అది బాలేదు ఇది బాలేదు అని వాళ్ళనే మోసం చేస్తుంది సార్. ఇదిగో మా అమ్మే సార్, ఎప్పుడు నన్నే తెలుసుకుంటూ ఉంటుంది. హలో అయ్యప్పా. సార్, మీరేం దిగులు పడకండి సార్. నేను ప్లాట్ చూడటానికి వెళ్తున్నాను రా. ఓ అలాగా. నిన్నే ఉంచా, పూజ చేసి సేవలు చేయగా ఉసురే లేదుగా. నీ తోటల వాసనలాగా విరిసిన పూలాగా కళ్ళలోన కాటుక రాసి మనసే తులియాడే. విరహాన విరజాజి ప్రేమ విరియా కోయిల కూసలే. సిగ్గు వీడి రెక్కలోచి ప్రేమ గాలి వీచలే. కన్ని పోవు వేళ ఎవరు నన్ను చూడాలేదు, నీ వల్లనే అందరూ చూసి
చూసే ఆకాశమే సాక్షి. నీ తెలియక నిన్నే మరిచా, ఇక నా జాసే నువ్వే. నీ వల్లి చూసి నేను తల్లి ప్రేమ కదా. ఒక కోటి తారలు నేలకు రాగా మేఘం చూసనే. నా ఊహలు అన్నీ నీలాగా మారే ప్రేమ పొంగిలే. కుంగుముడి వేసి మనసు ఒలికి చిలికి వెళ్ళావు. నీ కళ్ళతో నన్నే బొమ్మలాగా చేశావు. చాటు మాటుగా నన్నే మార్చి మాయ చేసి పోయావు. నా అందాల బయట జారగా చూసి మురిసేను. బిల్లు కట్టేసి వచ్చాయి. ఏంటమ్మా ఇది? డబ్బు లేదా? ఈ షాప్ లోనే పనిలోకి చేరిపో. నా మనవడు కూడా తీసేసుకున్నావా? ముందు బాబు పొట్టిని ఆంటీ. తీసుకుందాంలే ఆంటీ, ఎందుకు? బండి పోనీరా, పోనీ. అలాగా? కొంచెం త్వరగా ఇవ్వండి సార్. ఒక్క నిమిషం. టైం అవుతుంది. చేసి ఫోన్ మాట్లాడతారు. అది కాసులు ఉంటుంది లేరా. అయ్యప్ప, ఏమైందమ్మా? నా సంగతి తర్వాత. ఏమైందమ్మా? అయ్యో అయ్యో భారతి, అయ్యో భారతి, భారతి లే భారతి. అమ్మా, come fast.
అయ్యప్ప అయ్యప్ప ఏడుగురా అయ్యప్ప భారతి 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 ఏమండి భోంచేశారా? అయ్యప్పా తిన్నావా? ఎక్స్క్యూజ్ మీ, ఎమర్జెన్సీ వార్డ్. స్ట్రైట్ గా వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. పోలీస్ ఎంక్వైరీ ఉందని పిలిస్తే నువ్వు రాలేదు. నీ పరిస్థితిలో నేనున్నా కూడా అలాగే ప్రవర్తించుంటా. అదే సమయంలో నువ్వు పోలీసులకి కోఆపరేట్ చేసి తీరాలి. కోఆపరేట్ చేసి నా భార్య చనిపోయింది ఎందుకని? చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఎందుకు వినాలి? నా భార్య కడుపులో నా బిడ్డ పూర్తిగా పెరగను కూడా లేదు. మా అమ్మ ఇప్పుడు గలగలమని నవ్వుతూ ఉండే మొహాన్ని తప్ప ఇలా ఎప్పుడు చూడలేదు. కానీ మా అమ్మ ఇప్పుడు లేచి నన్ను చూస్తుందో లేదో కూడా నాకు తెలియదు. దీనంతటికీ కారణమైన దొంగ నా కొడుకుల్ని ఒక్కొక్కని నరికి పోగులు పెట్టాలి సార్. రిలాక్స్. కమ్, ఎక్కువ డిస్టర్బ్ అవ్వకు. కమ్. అయ్యప్ప, నా పొజిషన్కి నేను ఇంత దూరం దిగి రావాల్సిన అవసరమే లేదు. సంఘటన జరిగిన చోట నేను కూడా ఉన్నాను. నేను మానవత్వంతోనే నిన్ను కలవడానికి వచ్చాను. నేను వాళ్ళని చంపుతాను గింపుతానని బయలుదేరితే నువ్వెంతమందిని చంపుతావు? అలా నువ్వు చంపినా కూడా చివరి క్షణంలో పోలీసులకు దొరికిపోతావు. నేనే నిన్ను జైల్లో వేస్తాను. సార్, అంటే దీనికి ముగింపే లేదా? ఇది సిటీలో జరిగిన స్నాచింగ్కి సంబంధించిన ఫుటేజ్. ఇవి సీసీ కెమెరాలో రికార్డ్ అయినవి మాత్రమే. రికార్డ్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి. ఆ రికార్డ్ కాని కేసుల్లో నీ కేసు ఉంది. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? ఎందుకంటే నగల ధర పెరిగిపోయింది. సంపాదించడానికి బద్ధకం. పేపర్లో ఒక్కో రోజు ఒక్కో న్యూస్. మొన్న అర్ధరాత్రి 2 గంటలకు 3 రూపాయలు పెట్రోల్ ధర పెరిగిందంటున్నారు. నిన్న విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని బయటికి తీయాలంటున్నారు. ఈరోజు నీటి సమస్య అంటున్నారు. ఇలా రకరకాల న్యూస్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికీ మారని ఒకే న్యూస్, చైన్ స్నాచింగ్ న్యూస్ మాత్రమే. నిన్న అబిట్స్ లో స్నాచింగ్ అంటే ఈరోజు తార్నాక, ఈరోజు తార్నాక అయితే రేపు యూసుఫ్ గూడ, రేపు యూసుఫ్ గూడ అయితే ఎల్లుండికి ఇంకో చోటు. ఇది ఇక్కడ మాత్రమే కాదు, ఇండియా మొత్తం జరుగుతోంది. అర్ధరాత్రి 12 గంటలకి ఎప్పుడైతే ఒక మహిళ ఒంటి నిండా నగలు వేసుకుని ఒంటరిగా ధైర్యంగా బయటికి నడిచొస్తుందో ఆ రోజే స్వాతంత్ర్యమని మహాత్మా చెప్పారు. కానీ ఇప్పుడు పగలు 12 గంటలకే బయటికి రాలేకపోతున్నాం. ఆడవాళ్ల సంతోషమే నగలు వేసుకోవడం. ఆ సంతోషాన్ని దోచుకున్నారు. జీవితం మీద వాళ్లకు పెద్ద భయాన్ని ఏర్పరిచారు. అలాంటి వాళ్లను ప్రాణాలతో వదలకూడదు. నువ్వు ఆ గుంపులో ఒకరిని చంపితే చాలనుకుంటున్నా, కానీ నేను ఆ గుంపునే లేకుండా చేయాలనుకుంటున్నా. దానికి నువ్వు కావాలి. నీ సహాయంతోనే వాళ్ళని నేను పట్టుకుంటాను.
ఇది చేయడానికి మా డిపార్ట్మెంట్లోనే మనుషులున్నారు, కానీ వాళ్ళందరూ ఒట్టి జీతం కోసం పనిచేసేవారు. కానీ నువ్వు అలా కాదు. పులి తరిమితే పరిగెత్తేవాడికి, మెడల్ కోసం పరిగెత్తేవాడికి చాలా తేడా ఉంది. నువ్వు పులి తరిమితే పరిగెత్తుతున్నావు. ఖచ్చితంగా గెలుస్తావు. మీ వైఫ్ మర్డర్ అయిన చోట దొరికిన ఒకే ఎవిడెన్స్ ఈ కర్షిఫ్ మాత్రమే. ఇంత పెద్ద సిటీలో ఈ ఒక్క కర్షిఫ్తో వాడిని ఎలా కనిపెట్టగలం? హ్మ్? అయినా కూడా ఆ కర్షిఫ్ అక్కడున్న ఒక్కొక్కరికి సంబంధం లేని విషయంగానే మిగిలిపోయింది. అలా ఉండి కూడా ఆ టీంలో చేరినప్పటి నుంచి ఈ రోజు వరకు అయ్యప్ప అక్కడేం జరుగుతుందో నాకు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాడు. మొదటిసారిగా వాళ్ళ దగ్గర బంగారం కొట్టేపోతున్నాను సార్. ఆల్ ద బెస్ట్, బట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వాళ్ళకి ఈ రోజు దొరికిపోనా లేక తప్పించుకోనా? తప్పకుండా నువ్వు దొరికిపోవాలి. ఈ రోజు నువ్వు దొరకకుండా ఎస్కేప్ అయితే నెక్స్ట్ టైం నువ్వు దొరికినప్పుడు కోపంతో నిన్ను చంపేస్తారు. నేను ఇది చూడలేకపోతున్నాను సార్. స్నాచింగ్ పేరుతో వీళ్ళు చేసే చూస్తే రక్తం మరిగిపోతుంది. ఇప్పుడే వీళ్ళని నరికేయాలనిపిస్తుంది. అనవసరంగా తొందరపడద్దు. అన్నీ మనం వశం చేసుకోవాలి. ఓర్పుగా ఉంది. ఈరోజు వాళ్ళని నమ్మించడం కోసం నేనే వెళ్ళి చేయని కొట్టేపోతాను. వెరీ గుడ్. కానీ నువ్వు ఎక్కడ చేయాలి, ఎవరి దగ్గర చేయాలన్న డీటెయిల్స్ మొత్తం నేను ఇస్తాను. నువ్వు స్నాచ్ చేయబోయే లేడీ ఈవిడే. ఈవిడెవరో తెలుసా? ఏసీపీ వైఫ్. ఏసీపీ వైఫ్ అంటే అప్పుడే వాళ్ళకి చైన్ స్నాచింగ్ సీరియస్నెస్ తెలుస్తుంది. మన కేసు నెక్స్ట్ స్టెప్ కి వెళుతుంది. నేను ఎన్కౌంటర్ ఆర్డర్ గురించి మాట్లాడడానికి సరిగ్గా ఉంటుంది. లేదన్నా, రేపు బీచ్లోనే కొట్టాను. నాకు షూటింగ్ ఆర్డర్ ఇవ్వండి సార్. ఆ గ్యాంగ్ మొత్తాన్ని కనిపెట్టి అందరినీ లేపేస్తాను. సార్ అయ్యప్ప, ఏం జరుగుతుంది? వీళ్ళతోనే ఉన్నాను సార్, తర్వాత చేస్తాను. మామా నాకు కలిపే. మీకు నెంబర్ వాట్సాప్ చేశాను సార్. ఓకే, ఐ విల్ సెండ్ ద డీటెయిల్స్ సూన్. ఇంత చేసినా కూడా ఇంకా వాడి వైఫ్ని చంపినోడిని కనిపెట్టలేకపోతున్నాం. 4 ఇచ్చినట్టు ఎక్కువ దిగడాలు ఉంటాయరా? ఒక 3. ఆటలో నిచ్చెన ఎక్కేటప్పుడు పామడ్డొస్తే కిందకు వచ్చేయాలి కదా. ఏమన్నా ఈ పాముకు విషయం ఉందా లేదా? నువ్వే చెప్పరా. ఖచ్చితంగా ఉంది. విషయం అంటే విషయం కాదు, ఒళ్ళంతా విషయమే. పెద్దోడు నువ్వు చెప్పరా. విషం ఉంటే ఏంటి, పళ్ళు బిగెత్తే సరి. పళ్ళతో పాటు పాము తోలు కూడా తీయాలన్నా. రేయ్, ఇది వరద అన్న ఖర్చు కదూ. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏంట్రా? రేయ్, ఇక్కడ ఇంత సీరియస్ గా ఆడుతుంటే నువ్వేంట్రా మధ్యలో ఖర్చు గురించి అడుగుతున్నావు? రేయ్, నువ్వు చెప్పరా. రేయ్ అయ్యప్ప, నువ్వు చెప్పరా. నీ పేరు అయ్యప్పే కదా? నేను అడుగుతుంటే నువ్వు అలా గుడ్లప్పగించి చూస్తావేంట్రా? అన్నీ మోసం చేస్తావరా? అన్నారా? ఎవరిని పెడితే వాడిని చేర్చుకుంటావరా? చెప్పరా, చెప్పు, మాట్లాడు, చెప్పరా. నీ మీద డౌట్ వచ్చారా? అమ్మాయిని పెట్టి నగలు కొట్టేసింది. ఆ అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి కూర్చుని నగలు కొట్టేయబోయేదా అమ్మాయిరా? ఆ తర్వాత నువ్వు వచ్చినప్పుడు నిన్ను గమనిస్తూనే ఉన్నాను రా. అన్నీ ఫాలో అవుతావురా నువ్వు? నీ గురించి తెలుసుకోవాలనే రా ఫోన్ ఇక్కడ వదిలేసింది. రారా జన, అమ్మాయిలు పెట్టి మనం ఈ పని చేయడం కొత్తగా ఉంది. అన్నిటికీ ఒక కారణం ఉందిలేరా.
జనాతో మార్కెట్కి వచ్చినప్పుడు నీ కళ్ళల్లో భయాన్ని గమనించాను రా. నమస్తే అన్న. మీకు నెంబర్ వాట్సాప్ చేశాను సార్. ఆ అడ్రస్ నాకు పంపండి. అది కాకుండా పోలీసుకి నా నెంబర్ పంపించి అడ్రస్ కనుక్కోమంటావా? అంతేకాకుండా నా బండిని ఫాలో చేస్తావా? ఆ రోజు నేను అద్దంలో చూశాను రా, నువ్వు పోలీస్ ఇన్ఫార్మర్ది. కొట్టి చెప్పండి రా వీణ్ణి. వదలండి రా వాడిని. ఒక్కటేరా సావని వాడు, సావరా. పోలీసులు రా. పోలీసులు రా, పద, పద. ఎవడ్రా వరద? రే ఎవడ్రా వరద? చెప్పరా, చెప్పు. గాంధీనగర్ కౌన్సిలర్ది. ఈ ఖర్చు వాడిది అని నీకెలా తెలుసురా? ఆ రోజు అక్కడ ఒక అమ్మాయి మెడలో చైన్ కొట్టేస్తున్నప్పుడు పడిపోయింది. తొందరపాటులో తీసుకోవడం మర్చిపోయాను. ఆ రోజు ఆయనతో వెళ్ళింది నేనే. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారు, సరిగ్గా వెతకండి. వెళ్ళి చూస్తాను. త్వరగా వెళ్ళరా. అన్నా, ఇక్కడ కౌన్సిలర్ వరద ఇల్లు ఎక్కడ? అదిగో అటెళ్ళు. వద్దు వద్దు, నన్నేం చేయకండి, వద్దు. ఆపరేషన్ సక్సెస్ సార్. వి ఆర్ సేఫ్ సార్. గుడ్, కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ఎవరా నువ్వు? వాళ్ళ చావును చూసి సంతోషపడి నువ్వే నీ చావుకి భయపడుతున్నప్పుడు బతకాలనుకున్న వాళ్ళకి ఎందుకు రోజు రోజుకి చావు భయాన్ని చూపిస్తున్నారు? ఆడవాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వండిరా. నమస్కారం. వార్తల్లోని ప్రధాన అంశాలు. పోలీసు ఉన్నతాధికారి సిటీలోని చైన్ స్నాచింగ్ గుంపుల్ని పట్టుకున్నారు. ప్రముఖ నగల వ్యాపారికి దీంట్లో సంబంధం ఉందని పోలీసు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ గుంపుల దగ్గర నుంచి వసూలు చేసిన నగలని నగలు పోగొట్టుకున్న వాళ్ళకి అందజేశారు. ఆపరా. నా కొడుకుని చేస్తా. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు?